परम गुरुदेव नित्यलाभ विष्णु विष्णुपाद परमहंस परिप्राजकाचार्य अष्टोत्तर श्री श्रीमद जगद्गुरु भक्ति वैभव पुरी गोस्वामी महाराज वाరి దివ్యపాదంలో ఇదాస్ అనంత కోటి దండత్ ప్రణామం చేస్తూ వారి అహేతు కృపాభిక్ష ప్రార్థన కోరుతున్నాం. రూపాను గురువర్గలు ఆచార్య తాలూకు దివ్యపాదంలో ఇదాస్ భూరి భూరి సాష్టాంగ అనంత కోటి దండత్ ప్రణామం చేస్తూ వారి అహేతు కృపాభిక్ష ప్రార్థన కోరుతున్నాం. భగవత్ కథా పిపాసు మరియు గురు భ్రాతలందరికీ మాతృమండలికి నా యథాయోగ్య మనస్సుమాంజలి తెలియపరుస్తూ అఖిల గుణగిణి నిధి కరుణాసాగర భక్తవత్సల కల్పతరు దయాసాగర శ్రీ హరి తాలూకా మహతి కృప ఈరోజు ఇతి సంధ్యా సమయంలోని భగవత్ సన్నిధిలో మనందరికీ మానవ జన్మలోని సర్వోత్కృష్టమైన ఫలం సత్సంగం లభిస్తుంది. ఇది కేవలం హరి గురు వైష్ణవ తాలూకా మహతి కృప. సుందరాకాండ్ తాలూకా విశేషత్వం వైశిష్టత అనేది మనం తెలుసుకున్నాం. సుందరాకాండ్లోని మొట్టమొదటి శ్లోకం మనం నిత్యం నిరంతరంగా చెప్తూ ఉంటాం. అది దాని తాలూకా వాక్య ఈరోజు చెప్పుకొని ముందుకు వెళ్దాం. అతులిత బలధామం హేమాశైలాభదేహం ధనుజవన కుశానం జ్ఞానినామగ్రగణ్యం సకలగుణనిధానం వానరాణామాధీశం రఘుపతి ప్రియభక్తం వాతజాతం నమామి. రఘుపతి ప్రియభక్తం వాతజాతం నమామి. అతులిత బల ధామం. ధామం అంటే ఫస్ట్ వరకు ధామం అని ఉన్నది. ఏంటి ధామం అంటే ఏంటి? ధామం అంటే నివాస స్థానం. నివాస స్థానానికి ధామం అన్నారు. ఎవరి నివాస స్థానం? బృందావన ధామ్ అంటే రాధాకృష్ణుల తాలూకా నివాస స్థానం. అయోధ్యాధామ్, అయోధ్యలో ఎవరుంటారు? సీతారాములు. సో వారి నివాస స్థానం. సో భగవంతుడి తాలూకా నివాస స్థానానికి ధామము అని అన్నారు. కానీ ఇక్కడ ఏమంటున్నారు? అతులిత బలధామం అని చెప్పారు. అంటే ఏంటి? బలం తాలూకా ధామం, బలం తాలూకా నివాస స్థానం. ఎవరిది? ఆంజనేయ. హనుమంతుడిది బలమైన నివాస స్థానము, బలం తాలూకా నివాస స్థానము ఆంజనేయ స్వామి. మనం అనుకున్నాము మొన్న, ఈ బలం అనేది ఎక్కడ వస్తుంది? ఎక్కడి నుంచి వస్తుంది? మనలో బలం అనేది ఎక్కడి నుంచి వస్తుంది? ఇది భగవంతుడి తాలూకా బలం. మనం అనుకుంటున్నాం మనలో బలం, తినడం వల్ల మనకి బలం వస్తుంది. బలం వాస్తవంగా భగవంతుడిది. ఆత్మరూపంలోని ఎప్పుడైతే మన శరీరంలోని పరమాత్మ లేరో అప్పుడు శరీరాన్ని ఎంత తినినా అది డైజెషన్ అవ్వదు, అరగదు, ప్రాణం లేదు. తినిన తర్వాత డైజెషన్ సిస్టమ్కి వెళ్ళి ఆ బలం తీసుకురావాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆత్మ ఉండాలి కదా. ఆత్మ బలం వల్ల మనం తినే తిండి పదార్థము జఠరాగ్ని ద్వారా తను బలాన్ని, రక్తము, మాంసము, మజ్జ ఇవన్నీ ఉంది. సో ముందు ఆత్మ లేకపోతే మనం తినడానికి ఎవరు? కేవలం ఒక వేణు కూడా మనం లిఫ్ట్ చేయలేం. ఇంకా చేతులు, కాలు, ఇంకా బ్రెయిన్ ఇవన్నీ విడిచిపెట్టేసి ఆత్మరూపంగాను భగవంతుడు మనకి బలము. అయితే చాలామంది మనం నిన్న అనుకున్నాం మొన్న ఏంటి అయితే
భగవంతుడు పుణ్యం మంచి చేసినా కూడా నువ్వు భగవంతుడు చేస్తున్నారు, పాపం కూడా భగవంతుడు చేస్తున్నారు. లేదు, భగవంతుడు బలం ఇస్తున్నారు. ఆ బలానికి మీరు సద్వినియోగం చేసుకోవచ్చు, దుర్వినియోగం చేసుకోవచ్చు. బలం అందరికీ ఇస్తున్నారు, ఎలక్ట్రికల్ పవర్ అందరికీ ఇచ్చారు గవర్నమెంట్. కానీ దానికి నేను ఆ వైర్ పట్టుకొని నేను చనిపోతాను అంటే, ఆ వైర్ని వేరే వాళ్ళకి చంపుతానంటే ఆ ఎలక్ట్రికల్ పవర్ వల్ల అది దుర్వినియోగం. సో ఆ విధంగా దుర్వినియోగం చేసుకోకూడదు. కత్తి అనేది తయారు చేసేది, దొంగడు దానికి దొంగ ఎలా వ్యవహారం చేస్తారు, డాక్టర్ దానికి ఎలా వ్యవహారం చేస్తారు, భక్తులు దానికి ఎలా వ్యవహారం చేస్తారు. సో మనం ఏదైనా వ్యవహారం బట్టి శక్తి వ్యవహారం అవుతుంది. అందరూ కత్తి ఒకలా, అందరూ భగవత్ శక్తిని ఒకలాగా వినియోగించరు. పాపాత్ములందరూ ఒక విధానంగా వినియోగిస్తారు, భక్తులందరూ ఒకలాగా వినియోగిస్తారు. అయితే తప్పు వినియోగించడం వల్ల ఆ శక్తి తప్పు అని శక్తి కాదు, ఆ తప్పుది శక్తివాంది కాదు. అది మనం తెలుసుకోవాలి. మనలో ఉండేది చేయించేవంతా భగవంతుడే. ఎందుకంటే శక్తి రూపంగా ఆత్మరూపంగా భగవంతుడు ఉన్నారు. కానీ మనం దానికి దుర్వినియోగం చేసుకుంటున్నాం ఆ బలాన్ని. కానీ అతులిత బలధామం ఆంజనేయ స్వామి ముందుకు ఉంటుంది. ఎప్పుడైతే ఎగురుతారో ఈ బలం ఎవరిది? భగవంతుడు. భగవంతుల యొక్క బలంతోనే తను ఆంజనేయ స్వామి ఎగురుతున్నారు. చెప్తున్నారు, రాముడు ఎలాగ బాణం వేస్తే ఆ ధనుర్బాణం ఎలాగైతే ఎగురుతుంది వెళ్తాదో, ఆంజనేయ స్వామి అలాగే వెళ్తున్నారు బాణంలాగా. ఆంజనేయ స్వామికి ఒక ధనుర్బాణంగా పోల్చారు, ఆ విధానంగా వెళ్తున్నారు, ఎగురుతున్నారు. సో ఇది రాముడే స్వయంగా విడిచిపెట్టారు తన బలంతో ఆంజనేయ స్వామికి. సో తన బలం అని అప్పుడు ఏం చేస్తున్నారు? చాలామందికి ధనబలం, జ్ఞానబలం, బాహుబలం, జనబలం బోల్డ్ ఉన్నాయి బలం. కానీ బలం భగవంతుడు ఇచ్చారు, కానీ దానికి ఏ విధానంగా ఉపయోగించుకోవాలి. ఆంజనేయ స్వామికి రామచంద్రమూర్తి బలం ఇచ్చారు. ఆ బలం ఇవ్వడం వల్ల సీతాదేవిని అన్వేషించడానికి వెళ్తున్నారు, భక్తిని పొందడానికి వెళ్తున్నారు. సీతాదేవి అంటే భక్తి, శాంతి, లక్ష్మిని పొందడానికి వెళ్తున్నారు. ఆ బలము సద్వినియోగం చేసుకున్నారు. అదే బలము అందరికీ తిట్టారు, కొట్టారు, లేకపోతే ఇంకేదైనా పనులు చేశారు అంటే అది దుర్వినియోగం. ఎప్పుడైతే ఏ బలం ఉన్నా కూడాను, లక్ష్మీ బలం ఉన్నా, ధన బలం ఉన్నా, జనబలం ఉన్నా, శరీరం బలం ఉన్నా, ఏ బలం ఉన్నా కూడాను భగవత్ భక్తి ప్రాప్తి గురించి దానికి వినియోగిస్తే అదే సద్వినియోగం. భగవత్ భక్తి తప్ప ఇంకా ఆ శక్తిని ఏ ప్రకారంగా వినియోగించినా అది దుర్వినియోగమే. ఎందుకు? భగవంతుడు ఆత్మస్వరూపంగా మనలో ఉండి, పరమాత్మ మన ఆత్మస్వరూపం ఉండి మనకి బలం ఇచ్చారు. దేనికి? అతనికి అన్వేషించడానికే, అతనికి తెలుసుకోవడానికి. సో విధానంగాను అతులిత బలధామం అని చెప్పారు ప్రథమమైన వాడు. దాని తర్వాత హేమ శైలాభిదేహం. హేమ శైలాభిదేహం అంటే ఏంటి? బంగారం. ఆ దేహం ఎలా ఉన్నదంటే హేమాంగ వరాంగ అని చెప్పి చెప్తారు. బంగారం ఎలాగ ఉన్నదో అలాగా, బంగారం తలొక కాంతి ఎలాగ ఉన్నదో ఆంజనేయ స్వామి అంత విరాటంగాను ఆ పర్వతం పైన ఆ బంగారంలాగా ఉన్నారు. హేమాభి శైలాభి దేహం, అటువంటి బంగారం తలొక శరీరం. ఆంజనేయ స్వామి శరీరం కోతి బాంధనమే, అని అందం. ఎందుకు అందం? భగవంతుని భక్తులు అందరికీ ఆకర్షణ, కోతి అనేవాడిని ఆకర్షణ చేసేస్తారు. సర్వ ఆకర్షిత చ అని చెప్పేసి సర్వ ఆకర్షణ చ, అందరికీ ఆకర్షించేస్తారు. కానీ భక్తులు ఎవరికి ఆకర్షణ అవ్వకూడదు. అదే పద ట్విస్ట్. భక్తులు ఎవరికి ఆకర్షణ అవ్వాలి? భగవంతుడికి ఆకర్షణ అవ్వాలి. ఇతరులకి ఆకర్షణ అయిపోతే పోయింది.
ఆంజనేయ స్వామి ఇవెంతో బాణరం అయినా కూడాను అందరికీ ఆకర్షించుతున్నారు. అదే బంగారమైన దేహంలాగా ఉన్నది అతనిది అని చెప్పేసి. మరి ధనుజ బనకుశానం, ధనుజ బనకుశానం అంటే ఏంటి? ఆంజనేయ స్వామి ధనుజ వన అంటే ఎవరు? ధనుజ అంటే దానవులు. దానవుల తనకు వంశాన్ని నష్టం చేయడానికి అగ్ని స్వరూపంగా వెళ్తున్నారు. అగ్ని స్వరూపంగా అక్కడికి వెళ్ళి లంకా దాహం చేసేస్తారుగా. సో అందుకే ఇక్కడ చెప్తారు ధనుజ వన కుశానం. ధనుజ వంశాన్ని ఈ దానవ వంశాన్ని అందరినీ నష్టం చేయడానికి అగ్ని స్వరూపంగా వెళ్తున్నారు. ఎవరైతే భగవంతుని నామస్మరణం చేస్తారో ఆంజనేయ స్వామి లాగా మనలో అనేక ధనుజులు ఉన్నారుగా, రాక్షసు ఉన్నది మన హృదయంలోనే అనేక రాక్షసు ఉన్నది. కామము, క్రోధము, లోభము, మద మత్సరాలు, ద్వేషము, ఈర్ష్య ఇవన్నీ ఉన్నాయి. దీనికి కూడాను ఎవరైతే నామస్మరణం చేస్తారో మన హృదయంలోని ధనుజులు అందరికీ కూడాను అగ్ని స్వరూపంగానే కాల్చేస్తారు. సో అందుకే ధనుజవన కుశానం. ఒకటి దానవ తాలూకా, ఇది భగవంతుల కృప, అనుగ్రహంతోనే ఇది కాలుతారు. మన హృదయాలన్నీ అనేక రాక్షసులు ఉన్నాయి. ఆ రాక్షసులు కాలంటే భగవంతులకు అనుగ్రహంతోని ఆంజనేయ స్వామి కాలు చేస్తారు మనకి. సో అందుకే ధనుజవన కుశానం అని చెప్పేసి. జ్ఞానినాం అగ్రగణ్యం అంటే ఏంటి? ఇది అందరికీ తెలుసు. జ్ఞానినాం అగ్రగణ్యం అంటే అన్ని జ్ఞానాల కన్నాను అందరికన్నాను ఇతను అగ్రగణ్యం, టాప్ మోస్ట్ జ్ఞానం. ఇతనికి టాప్ మోస్ట్ జ్ఞానం ఉన్నది. రావణాసుడు కూడా జ్ఞానం ఇస్తారుగా. రావణాసుడు చతుర్వేది, 4 వేదాలు తెలుసు అతనికి. కానీ రాముడు ఆంజనేయ స్వామి వెళ్ళి రావణాసుడు కూడా జ్ఞానం ఇస్తారు. ఇది అందుకే జ్ఞానినాం అగ్రగణ్యం. ఏ జ్ఞానం ఉండడం వల్ల అతనికి అగ్రగణ్యం అన్నారు. ఐఏఎస్ చదవడం వల్ల, ఐపీఎస్ చదవడం వల్ల, ఇంకా పెద్ద పెద్ద ఉద్యోగాలు, సాఫ్ట్వేర్ ఇంజనీర్, డాక్టర్, సైంటిస్ట్, శాస్త్రం ఏం చెప్తుంది? ఎవరైతే రాముడు గురించి తెలుసుకున్నారో, ఎవరైతే సీత ప్రాప్తి, రాముడు ప్రాప్తి గురించి ఆలోచించారో వాడే మహాజ్ఞాని. అటువంటి వ్యక్తికి జ్ఞానినాం అగ్రగణ్యం అన్నారు. మీరు ఎంత జ్ఞానం ఉండి, ఎంత పేరు, ప్రతిష్ట, సన్మానం పొంది, ఎంత ధనం పొంది కూడాను అతను జ్ఞాని కాదు. జ్ఞాని ఎవరు? రాముడి గురించి తెలుసుకున్నవాడే జ్ఞాని. సీతాకి అన్వేషణ, భక్తి పొందినవాడే జ్ఞాని. భక్తి ఒకవేళ పొందపోతే మనం ఎంత జ్ఞానం పెంచుకున్నా అది జ్ఞానం కాదు, అది అజ్ఞానం. దానికి శాస్త్రంలోనే అజ్ఞానం అన్నారు. ఇవేంతో మీకు మంచి ఇంగ్లీష్ తెలుసు, మీరు మంచి చాలా చక్కగా మాట్లాడుతున్నారు, అన్నీ సైంటిఫికల్గా మాట్లాడుతున్నారు, బుక్ నాలెడ్జ్ ఉన్నది, మీ జీవితం అంతా టాప్ మోస్ట్ 99% వచ్చింది అన్నీ. అయినా ఆ వ్యక్తికి జ్ఞాని అన్నం లేదు, అతను అజ్ఞాని. జ్ఞాని ఎవరు? ఎవరైతే రాముడి గురించి తెలుసుకుంటారో. అందుకే ఆంజనేయ స్వామి జ్ఞానినాం అగ్రగణ్యం. ఆంజనేయ స్వామి ఎక్కడి నుంచి జ్ఞానం తీసుకున్నారు? సూర్య భగవాన్. సూర్యుడు ఇచ్చారు ఆంజనేయ స్వామికి జ్ఞానం. చెప్తున్నారు, నేనుతో ఒక దగ్గర కూర్చోలేను, నీకు నేను నేర్పించుతాను. ఎలా నేర్పిస్తాను? సూర్యుడు అంటున్నారు, భగవంతుడు నాకు ఆజ్ఞ చేశారు, నా వర్క్ ఏంటంటే నేను ఖచ్చితంగా మూవ్ అవ్వాల్సిందే. ఒక క్షణం ఉండిపోయినా కూడా మొత్తం నష్టం అయిపోతుంది, జగతం అంతా ఉండిపోతుంది, అల్లుకల్లోడం అయిపోతుంది. ఒక్క క్షణం సూర్యుడు ఉండరు. చూడండి, సూర్యుడు అంతా భగవంతుడికి ఆజ్ఞాకారి ఎవరు లేరు. 24 గంటలు కేవలము స్వామి సేవలోనే ఉన్నారు. ప్రపంచం అంతా తిప్పుకుంటూ ఎక్కడి నుంచి 12 వెళ్ళిపోయిన తర్వాత రాత్రి మళ్ళీ పొద్దున్న అక్కడ తిరుగుతారు. అలా తిరుగుతూనే 24 గంటలు ఏంటి మొత్తం అంతా అలా తిరుగుతూనే ఉన్నారు సూర్యుడు. ఇప్పుడు మనకి సూర్యుడు లేరు అనుకుంటున్నారు, అలాగని సూర్యుడు పనిచేయకుండా కదా, ఇప్పుడు అక్కడ ఉన్నారు.
అమెరికా వెళ్తే అక్కడ ఉదయం అయి ఉంటుంది, 8 o'clock అయి ఉంటుంది. 12 hours డిఫరెన్స్. నిరంతరంగా చూడండి లోకానికి ఎంత సేవిస్తున్నారు. దేన్ని సేవిస్తున్నారు? భగవంతుడు ఆజ్ఞ. అందుకే నేను నీకు జ్ఞానం ఇవ్వలేను, నేను ఒక దగ్గర కూర్చోలేను. నువ్వు కూర్చుంటే కానీ నేను జ్ఞానం ఇస్తాను. మీరు అలా ముందుకు వెళ్తుండే నేను వెనకాతలకి వెళ్తున్నాను. ఆంజనేయ స్వామి బ్యాక్ స్టెప్కి వెళ్తున్నారు. అలాగ చెప్తున్నారు ఆంజనేయ స్వామి, సూర్యుడు చెప్తున్నారు, ఆంజనేయ స్వామి వింటున్నారు. అతను ఎలాగ మూవ్ అవుతున్నారు, అతను ఎలాగ వెనకాతలా వెళ్తున్నారు ఆంజనేయ స్వామి. సూర్యుడు గతి కన్నాను, ఆంజనేయ స్వామి గతి అలాగ ముందు వెళ్తున్నారు. సూర్యుడు ముఖం వైపు ఆంజనేయ స్వామి ఉండి వెనకాతలు నడుస్తున్నారు ఆంజనేయ స్వామి, సూర్యుడు ముందుకు వెళ్తున్నారు. ఆ ప్రకారం జ్ఞానం ఇచ్చారు. సూర్యుడితో జ్ఞానంతో ఒక ప్రకాశం. మొట్టమొదటిగా భగవద్గీత జ్ఞానం సూర్యుడికి ఇచ్చారు. భగవద్గీత కృష్ణుడు భగవద్గీత సూర్యుడికి ఇచ్చారు. అర్జునుడితో ఏవం పరంపరా ప్రాప్తి రాజర్షయ విధు స్వకాలైన మోహత యోగ నష్ట పరంతప. నేను ముందు ఇది ఇక్షాకు, సూర్యుడికి ఇక్షాకు అందరికి ఇచ్చాను. ఆ పరంపర నష్టం అయిపోయింది. అందుకే అర్జున నీకు మళ్ళీ చెప్తున్నాను చూడు, విను. ఏవం పరంపరా ప్రాప్తి, ఇది పరంపరాగతంగా రావాలి. రాజర్షయ విధు స్వకాలైన మోహత, కాలం అవడం వల్లను యోగ నష్ట పరంతప. ఈ యోగము భక్తి యోగము జ్ఞాన యోగము ధ్యాన యోగము నష్టం అయిపోయింది. ఇప్పుడు మళ్ళీ నేను చెప్తున్నాను విను అని అంటారు. ముందు సూర్యుడికి కృష్ణుడు ఇచ్చారు. అంటే కృష్ణుడు ఎప్పుడు అనాది. అర్జునుడితో 5000 years బిఫోర్ ఉన్నారు. సూర్యుడికి జ్ఞానం ఇచ్చారంటే కృష్ణుడు ఎంత అనాది. అనాది రాదిరి గోవింద సర్వకారణం అని కారణానికి కారణం శ్రీకృష్ణ పరమాత్మ. సర్వకారణం అనాది రాది, ఆది అనాది కంటను ఇంకా ఆది. అందుకే అనాది ఆది, అనాది కన్నాను ఇంకా ఆది, పురాతనం కృష్ణుడు. సో విధానంగాను జ్ఞానినాం అగ్రగణ్యం సకల గుణ నిధాన. మళ్ళీ నిధానం ఉంది. ఏ నిధానం ఇది? ఒకటి అతులిత బలధామం, సకల గుణ నిధానం. ఎవరైతే రాముడు భక్తి చేస్తారో, కృష్ణుడు భక్తి చేస్తారో, శ్రీ విష్ణు శ్రీమన్నారాయణ భక్తి చేస్తారో అతనికి సకల గుణం వచ్చే అన్ని మంచి గుణాలు వచ్చేస్తాయి. సర్వగుణ లక్షణం అయిపోతాడు. శుభగుణాలు అన్నిన్ను. ఈ విధానంగా రూప గోస్వామి చెప్తున్నారు, దేవతల దగ్గర ఉన్ని మంచి గుణాలన్నిన్ను స్వయంగా దేవతలేట రాముడు భక్తు శరీరంలోని నివాసిస్తారు. కృష్ణుని భక్తులతో రాముడి భక్తులని దేవతలు అందరూ నివాసిస్తారట. మనం ఏ దేవతల దగ్గరికి వెళ్ళి పూజ చేయడం అవసరం లేదు. శ్రీమన్నారాయణుడు శ్రీకృష్ణ పరమాత్మ భక్తులు శరీరంలోని దేవతలు నివాసిస్తారు. దేవతలకి ఎటువంటి సద్గుణాలు ఉంటాయో అటువంటి గుణాలు కృష్ణ భక్తులకి రామ భక్తులకి కలుగుతుంది. సకల గుణ నిధానం, అన్ని తరగతి గుణాలు ఒక విష్ణు భక్తి దగ్గర కలుగుతుంది. మనం గుణం పెంచుకోవాలంటే పెంచుకోలేము. యోగా మాధ్యమంలోని, ధ్యాన మార్గంలోని, కర్మ మార్గంలోని లేదు. కానీ ఆటోమేటిక్గా మనకి అన్ని గుణాలు మనకి వస్తుంది ఎప్పుడైతే మనం కృష్ణ భక్తి చేస్తాం. కృష్ణ భక్తి చేయడానికి చాలా సరళము. కేవలం హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ్ 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 హరే హరే. ఈ నామస్మరణ ఎవరైతే చేస్తారో వాళ్ళ తాలూకు అన్ని చెడు గుణాలు పోయి సకల దేవతల దగ్గర ఉన్ని మంచి గుణాలు కూడాను అతని శరీరంలో లభిస్తుంది. ఇది ఎవరు నేర్పిస్తారు? ఈరోజు మనం ఎల్కేజీ నుంచి లేకపోతే ప్లే స్కూల్ నుంచి మంచి స్కూల్లో జాయిన్ చేస్తున్నారు పిల్లలకి. చదువు గురించి చాలా పేరెంట్స్ కాన్సన్ట్రేషన్ చేస్తారు. కానీ అతనికి ఉన్ని గుణం, అతనికి ఉన్ని బుద్ధి ఇది ఎవరెవలేరుగా. ఏ స్కూల్లో ఇస్తారు మంచి గుణం, మంచి బుద్ధి? తల్లికి తల్లిలాగా చూడాలి, తండ్రికి తండ్రిలాగా చూడాలి, గురువుకి గురువులాగా చూడాలి అని ఎవరికి ఉన్నది? ఎక్కువ చదివి ఉద్యోగం చేసి అమెరికాకి వెళ్ళి అమ్మా నాన్నకి ఓల్డ్ ఏజ్ ఫామ్లో పెట్టడం. ఇదే జ్ఞాని, ఇది సకల గుణము.
తల్లికి తల్లి పిలకుండా అమ్మ అని పిలకుండా మామ్. అదే మామ్. మామ్ అంటే దెయ్యం. మామ్. డాడ్ అంటే డాడ్. డాడ్ ఇప్పుడు డాడ్ పోయింది. డాడ్ అంటే చనిపోవు నువ్వు. డాడ్ బాడీ, డాడ్. చదువుకొని సకల గుణము, ఇది చదువు మంది. తండ్రికి నువ్వు చనిపోవు అని పిలుస్తున్నావు అను. డాడ్, మామ్. అరే తల్లి అమ్మ అని ఎంత చక్కగా అమ్మగారు నాన్నగారు. ఈ మమకారం అనేది డాడ్లో రాదు, మామ్లో రాదు. నాన్నగారు పిలేసిలోని అమ్మగారు అని చెప్పేసి ఎప్పుడు. ఇది మన గుణము. ఈ చదువు మనకి గుణం ఇవ్వదు, సకల గుణం. తల్లిదండ్రికి నమస్కరించాలని చెప్పేసి ఏ స్కూల్లో చెప్తున్నారు చెప్పండి? ఒక్క స్కూల్లోని బాబు పొద్దున్న లెగిసి నువ్వు తల్లిదండ్రికి నమస్కరించాలి అని ఒక శిక్ష అయ్యేయండి. చిన్న ఎల్కేజీ నుంచి వాడు వివాహం చేసుకున్న పిల్లలకన్నా కూడాను వాళ్ళ తల్లిదండ్రికి నమస్కరించకుండా ఉండలేడు, ఖచ్చితంగా నమస్కరిస్తాడు. ఒకవేళ నమస్కరిస్తే ఆ తల్లిదండ్రికి ఎప్పుడూ హాని చేయలేడు. ఈరోజు పిల్లలు తల్లిదండ్రికి కొడుతున్నారు, తిడుతున్నారు, చేదరిస్తున్నారు, అసహించుకుంటున్నారు. ఎందుకు? వాళ్ళకి గవర్నమెంట్ స్కూల్ చదివారు, హై క్లాస్, మంచి మార్కులు ఉన్నాయి, మంచి ఉద్యోగం చేస్తారు. కానీ తల్లిదండ్రికి తిట్టి కొట్టే సంస్కారం ఇది ఈ స్కూల్లో ఇది గుణమా? చదువు వల్ల గుణం రాదు, భక్తి వల్ల గుణం వస్తుంది. సో ఆ హరిభక్తి చేయడం సకల గుణ నిధానం. ఏ పిల్లలకి నన్ను, ఏ భార్యకి నన్ను, ఏ భర్తకి నన్ను భక్తిలో ఉంటే, ఏ పురుషుడైనా, ఏ స్త్రీ అయినా, ఏ జీవుడైనా హరిభక్తి ఉన్న వ్యక్తి దగ్గర సకల గుణ నిధానం, అన్నీ అద్భుతమైన గుణాలు ఉంటాయి వాడి దగ్గర. అతను ఏ జాతి అనుకోండి, ఏ కులం అనుకోండి, ఏ ధర్మం అనుకోండి, హరిభక్తి లేకపోతే వాడికి ఏ ప్రకారంగా గుణం ఉండదు, మంచి గుణం ఉండదు. సో హరిభక్తులనే సకల గుణ నిధానం. మరి బానరాణం ఆదేశం. బానరాణం అంటే ఏంటి? ఈ బానరులందరికీ ఈశ్వరుడు, అధీశం, లీడర్ ఎవరు? ఆంజనేయ స్వామి. బానరాణం ఆదేశం. మరి ఏం చెప్తున్నారు? రఘుపతి ప్రియ భక్తం. ఇది అందరికీ తెలుసు. ఎంతమంది భక్తులు ఉన్నా రాముడికి, కానీ ఆంజనేయ స్వామి అతి ప్రియం. రామ కార్యం గురించే రాముసే కింకర. రాముడికి ఆంజనేయ స్వామికి కింకర అంటారు. కింకర అంటే ఏంటి? సేవకుడికి కింకరకి రెండు తేడా ఉన్నది. రెండు వాళ్ళు ఒకటే. కింకర అని కూడా సేవకుడే. సేవకుడు అంటే ఏంటి? భగవంతుడికి సేవించిన వాడు సేవకుడు అంటారు. కింకర అంటే ఏంటి? సేవకుడు అంటే తనకి ఎలాగ నచ్చుతుందో ఆ విధానంగా సేవిస్తాడు. శాస్త్రం చదివి విని తెలుసుకొని సేవించుకుంటాడు. కింకర అంటే ఏంటి? ఎదురు చూస్తాడు, స్వామి నోట్లించి రావాలి, ఆ వెంటనే ఆ పని ఇమీడియట్గా చేస్తారు. ఇంకా దాని గురించి ఇది ఎందుకు చెప్పారు, ఇది చెయ్యాలా, చేయకపోతే బాగుంది, దాని గురించి ఇంకా ఆలోచన ఉండదు. సెకండ్ ఆలోచన, స్వామి చెప్పారు మనం చెయ్యాలి, దాంట్లో మంచి చెడ్డ ఇది ఇంకేం ఆలోచన ఉండదు. అది చేయగలమా? సీతకి అన్వేషణ తీసుకున్న రండి అంతే చెప్పారు. ఎలాగెళ్ళాలి, సముద్రం ఎలా లంఘనం చేయాలి, ఎక్కడికి వెళ్ళాలి, ఇవన్నీ ఎవరు చేసుకున్నారు ప్లానింగ్? ఎప్పుడు రాముడు చెప్పలేదు లంకాకి వెళ్ళు, నువ్వు ఇలా ఎగురు, నువ్వు ఇలా చేయని చెప్పేసి ఏ ప్లానింగ్ లేదు. సీత అన్వేషణ చేయడానికి రమ్మని వెళ్ళండి అని చెప్పేసి చెప్పారు అంతే. దాని గురించి రాముడు ఆంజనేయ స్వామి ప్లానింగ్ చేసుకొని ఎలాగెళ్ళాలి, ఏం చేయాలి, మొత్తం అంతా వాతావరణం ప్లాన్ చేయాలి. అది కింకర. ఇది కింకర. కింకర అంటే ఏంటి? స్వామి తలక మనసు తెలుసుకొని పనిచేయడు, మనసు తగ్గట్టుగా పనిచేయడు. గురుగారు తలక కింకర అంటే గురుగారు తలక మనసుని తెలుసుకొని మనం గురువుకి ఎలాగ ప్రసన్నం చేయగాలో ఆ విధంగా సేవ చేయాలి. శాస్త్రం చదివి వీళ్ళు చెప్పారు వాళ్ళు చెప్పారు చేయొచ్చు సేవ, దానికి సేవ అంటారు, మంచిదే. కానీ గురుగారు మనసుని తెలుసుకొని సేవించడం అనేది వేరే. ఆంజనేయ స్వామి రాముడు తనకు మనసుని తెలుసుకొని సేవ చేసేవాడు. ఎప్పుడు రాముడు చెప్పకముందే మాట నోట్లోనే ఉంటుంది, పని అయిపోతుంది. నోట్లో నుండి ఇలాగ అని చెప్పటికి ఆ పని అయిపో ఉంటుంది. ఎందుకంటే మనసు ఆత్మ పరమాత్మని ఏదైతే వైబ్రేషన్ ఉంటుందో రాముడు మనసులో ఏముందని ముందుగా తెలిసిపోతుంది ఆంజనేయ స్వామికి. ఇప్పుడు ఈ సమయంలోనే ఇది అనుకుంటున్నారు నేను చెయ్యాలి, అది కింకర.
చెప్పకముందే అది తెలుసుకొని చేసుకోవడం, మనసుకు తగ్గట్టుగా చేయడం. రాముడికి ఇది ఇష్టము, రాముడికి ఇది ఇలాగ ఉంటే నచ్చుతుంది, నేను ఇలాగే చేయాలి, ఇలాగే ఉండాలి, అది కింకరం. సో అందుకే చెప్తున్నారేంటి, సకల రఘుపతి ప్రియ భక్తం, అటువంటి వ్యక్తి భగవంతుడికి ప్రియం. మరి బాతజాతం నమామి. బాతజాతం అంటే ఏంటి? బాతజాతం అంటే, బాత అంటే ఏంటి? పవనపుత్ర హనుమాన్ అంటారు. బాతజాతం అంటే ఇతను పవన దేవతల నుంచి ఇతను వచ్చే జాతం అయ్యేది, పవనపుత్రం, బాతజాతం. మనం కాజు లేకపోయినా, కిస్మిస్ లేకపోయినా బతకగలం, పన్నీర్ లేకపోయినా బతకగలం, కూర పప్పు అన్నం లేకపోయినా బతకగలం, గాలి లేకపోతే ఒక్క క్షణం బతకలేము. అందుకే బాతజాతం. గాలి అనేది చాలా ఇంపార్టెంట్. ఒక్క క్షణం కూడా ఊపిరి గాలి మనం ఉండిపోయిందంటే మనం దేనికి పనికిరాదు, అంత అవసరం. అలాగే భక్తి రాజ్యంలోని గురు అంత అవసరం. ఒక్క క్షణం కూడా గురు కృప లేకపోతే మనం భక్తి రాజ్యంలో మనం బతకలేము. అనుక్షణం గురు అనుగ్రహంతోనే మనం భక్తి చేయగలం. గురువు అనుగ్రహం లేకుండా ఒక్క క్షణం, ఎలాగా ఒక్క క్షణం కూడా మన ఊపిరి గాలి లేకపోతే మనం బతకలేము, అలాగా భక్తి రాజులని అనుక్షణం గురుతలకు అనుగ్రహం కావాలి. లేకపోతే ఆ వ్యక్తి, ఆ జీవుడు ఎప్పుడు కూడా భక్తి చేయలేడు. భక్తి చేయాలంటే గురువు అతి అవసరం, అనివార్యం. గురువు లేకుండా ఎవరు భక్తి చేయడానికి చాలా కష్టం. అలాగే ఊపిరిగాలి లేకుండా మనం ప్రాణంతో ఉండడం చాలా కష్టము. అలాగా ఈ విధానంగాను గురువు, ఈ విధానంగాను ఈ సుందరకాండలోని ఈ శ్లోకాన్ని మనం రోజు చెప్పుకుంటుంటాం. ఏంటి? అతులిత బలధామం హేమా శైలాభదేహం ధనుజవన కుశానం జ్ఞానినాం అగ్రగణ్యం సకల గుణ నిదానం బాంధనానాం ఆధీశం రఘుపతి ప్రియభక్తం బాతజాతం నమామి అని ఇది సుందరకాండ తాలూకా శ్లోకం. సో ఆంజనేయ స్వామికి ఈ ప్రకారంగా తులసిదాస్ కీర్తిస్తూ ముందుకు వెళ్తున్నారు. ఏంటి ముందుకు వెళ్తున్నారు? ఆంజనేయ స్వామి జాంబవంత్ చెప్పారు, ఆంజనేయ స్వామి మీ అవతారం కేవలం రాముడి తలక సేవ, రామ కార్యం గురించి మీ అవతారం అయ్యింది. మీరేంటి ఇలాగ మౌనంగా కూర్చున్నారు, చేతులు కట్టుకుని కూర్చున్నారు? మీ బలం మీకు తెలియదు, మీ శక్తి మీకు తెలియదు, మీరు రాముడి తలక కార్యం చేయాలి అని చెప్తే విరాటంగా అయిపోయారు. నేను రామ కార్యం చేయడానికి అని చెప్పేసి విరాటమైన రూపం, స్వర్ణంలాగా తన తలక శరీరం దేదీప్యం అవుతుంది. మరి పర్వతం పైన ఎక్కిపోయారు. జాంబవంత్ చెప్పండి, నేను ఆ రావణాసుడికి చంపేనా వంశంతో సహా? మరి త్రికుట పర్వతాన్ని సముద్రాన్ని ముంచేనా? సీతాదేవిని నా బీపి మీద ఎక్కించి తీసుకొచ్చేనా? ఏం చేయాలి చెప్పు? అప్పుడు జాంబవంత్ అన్నది, ఇవన్నీ ఏం చేయకూడదు నువ్వు, ఇది కేవలం రాముడే చేస్తారు, ఈ యశస్వి రాముడికి పొందాలి. నువ్వు రాముడి తలకు యశస్సులని నువ్వు బాధపడకూడదు. నువ్వేంటి కేవలం సీతాదేవిని అన్వేషణ చూసి రాముడి తలకు సందేశం ఇచ్చేసి నువ్వు తిరిగి వచ్చేయాలి, అదే కార్యం అని చెప్పడంతో ఆంజనేయ స్వామి వెళ్ళి ఇంకా ఎగరడానికి స్టార్టింగ్ చేస్తున్నారు. అప్పుడు ఏం చెప్తున్నారు ఆంజనేయ స్వామి? ఇది సుందరాకాండ ప్రారంభం. ఎగరడం సుందరాకాండ ప్రారంభమైంది. సో ఆంజనేయ స్వామి ఏం చెప్తున్నారు వినండి, చాలా అద్భుతంగా. ఆంజనేయ స్వామి తన మనస్థితి, జాంబవంతకే బచన సుహాయే సుని హనుమంత హృదయ అతి భాయే तब लागी पर खेल तुह भाई सही दुख कंद मूल फल खाई राम सिया राम राम सिया राम. జాములు చెప్తున్నారు ఏంటంటే, ఏ హనుమాన్, ఆంజనేయ స్వామి చెప్తున్నారు,
హే బానరులందరూ, మీరు నేను తిరిగి వచ్చిన వరకు మీరు ఎక్కడికి వెళ్ళకండి. ఈ సముద్ర కులంలోనే కందమూల ఫలాలు ఎక్కడ ఏం దొరుకుతుందా? సముద్ర కులంలో ఏం కందమూల ఫలం దొరుకుతుందండి చెప్పండి. మీకు ఏం లభిస్తున్నా, ఎంత కష్టమైనా నష్టమైనా మీరు ఎక్కడే ఉండండి నేను తిరిగి వచ్చిన వరకు. ఎందుకు చెప్పారు? ఆంజనేయ చెప్తున్నారు, నేను తిరిగి వచ్చిన వరకు మీరు ఎక్కడికి వెళ్ళకండి, మీరు ఎక్కడే ఎంత కష్టమైనా నష్టమైనా మీరు ఎక్కడే ఉండండి అని చెప్పారు. ఎందుకు? ఆంజనేయ స్వామి వెళ్తున్నారు, ఒకవేళ విపదం వస్తే వీళ్ళందరికీ పిలుస్తారన్నా, వీళ్ళతో సముద్రం దాటలేదు. ఎవరి 10 అడుగులు, ఎవరి 20 అడుగులు, ఎవరి 30 అడుగులు. మరి ఆంజనేయ స్వామి ఎందుకు చెప్పారు మీరు ఎక్కడికి వెళ్ళకండి, మీరు ఎక్కడే ఉండండి అని చెప్పి? ఆంజనేయ స్వామి తనకు మనస్థితి ఎటువంటి, భక్తుల తలకు మనస్థితి ఎటువంటిది ఇక్కడ చెప్తున్నారు చూడండి. ఒకటి కారణం ఏంటి? నాకు వెయిట్ చేసి ఉంచుతారు, నేను తిరిగి మళ్ళీ వచ్చిన వరకు మీరు ఎక్కడే ఉండాల్సింది. ఇది ఎందుకు చెప్పారంటే, ఒకవేళ వీళ్ళు ఆంజనేయ స్వామితో ఎగిరి వెళ్తున్నారు లంకాకి అని తిరిగి వీళ్ళు వెళ్ళిపోయారు అనుకోండి, అప్పుడు ఏమవుతుంది? అక్కడ సుగ్రీవి ఏం చెప్పున్నారు, మీరు ఒకవేళ సీత అన్వేషించకుండా మీరు వచ్చారనుకోండి మీకు మృత్యుదండ ఉంటుంది, మీరు చనిపోతారు సుమా, నేను వెళ్ళిపోయానని చెప్పేసి మీరు వెళ్ళిపోకండి, మీకు మృత్యుదండం అవుతుంది. అందుకే మీరు ఎక్కడ వెళ్ళకండి, నేను తిరిగి వచ్చినట్టు మీరు ఎక్కడే ఉండండి. అందుకే చూడండి ఆంజనేయ స్వామి తనకు భావన, గురువు తనకు చింతాధార. ఇది ఈ వానరులందరికీ గురువు, అందరికీ గురువు ఆంజనేయ స్వామి. ఎప్పుడు కూడా నువ్వు జీవుడు తాలూక రక్షిద్దామని చెప్పేసి ఎప్పుడు గురువు తాలూక ఆలోచన. మీకు ఎంత కష్టమైనా మీరు నా గురించి వీక్షించండి, ఎక్కడికి వెళ్ళకండి, నేను తిరిగి వచ్చిన వరకు. ఎందుకంటే మీరు ప్రాణహాని అవుతుంది. రెండోది, సీత అన్వేషణ చేసి నేను వస్తాను. ఆంజనేయ స్వామియే సీతాని తలొక అన్వేషణ చేయించారు, ఇంకెవరు చేయలేపారు అని మాట రావకూడదు. మనం అందరం వెళ్ళాం. ఈ క్రెడిట్ అంటే ఏంటి? కీర్తి, ఈ యశస్వి నా ఒక్కడిది అవ్వకూడదు, మన అందరిది అవ్వాలి. మనందరం తిరిగి వెళ్దాం, రాముడి దగ్గరగా సీతాదేవిని తెలుసుకొని వచ్చాం అని చెప్పుదాం, అందరూ రాముడి దగ్గర కృపా పొందుదాం. చూడండి, ఇది గురువు. నేనే ఉంటాను, నా కీర్తి ఉండాలి, నా పేరే ఉండాలి, నేనే ఉండాలి, నా పేరే ఉండాలి, నేను చెయ్యాలి. ఇటువంటి వ్యక్తులు ఎప్పుడు కూడా హరిభక్తుడు కాదు. హరిభక్తులు అందరికీ కీర్తి ఇస్తాడు, తన కీర్తి ఆటోమేటిక్గా పొందుతాడు. అందరికీ కీర్తి, అందరికీ తినిపించి, అందరికీ జ్ఞానం ఇచ్చి, అందరికీ యశస్వి ఇచ్చి, అందరికీ మంచి కోరుకునేవాడు ఖచ్చితంగా వాడికి మంచి అవుతుంది, వాడికి కీర్తి అవుతుంది, వాడికి యశస్వి అవుతుంది. వాడు కడుపు ఎప్పుడు మాడదు. ఒకరికి పెడతామని భావన ఎవరికైతే ఉంటుందో వాడు కడుపుకి ఎప్పుడు భగవంతుడు లోటు చేయదు. నేను తింటాను, నేనే ఉంచుకుంటాను, నా దగ్గరే ఉండాలి, నేనే అటువంటి వ్యక్తి ఎప్పుడు యశస్వి కాను, కీర్తి కాను, ఎప్పుడు ఏ ప్రకారంగా అధికమంది. ఇది గురుతర లక్షణం. మూడోది చెప్తున్నారు, సీతాదేవి అంటే ఎవరు? భక్తిదేవి. భక్తి అందరికీ పొందడానికి క్వాలిటీ కానీ క్వాలిఫికేషన్ లేదు. కొంతమందిలోని ఒకరు మనుష్యానాం సహస్రేషు కశ్చిత్ జత్తతే సిద్ధయే జతతామాపి సిద్ధానాం కశ్చినాం బెత్తి తత్వతః. ఎవరో 1,000కి 100కి ఒకరు అవుతారు భక్తులు. కానీ ఆ భక్తులు సీతాన్ని అన్వేషణ చేసేసి ఈ సీతాన్ని అందరికీ పంచిపెడతారు, భక్తిని అందరికీ పంచిపెడతాడు. అదే గురువు. వీళ్ళు అన్వేషణ చేయించిపోయినా సీత గురించి తెలుసుకొని వీరికి చెప్తారు, ఆటోమేటిక్ వీరికి భక్తి సంచారం అయిపోతుంది. సో అందుకే నేను సీతాని అన్వేషించి భక్తిని పొంది మీకు నేను ఇస్తాను, మీరు ఎక్కడే ఉండండి. ఒక గురువు మనందరికీ అతని తాలూకా క్వాలిటీ వల్ల, క్వాలిఫికేషన్ వల్ల అన్క్వాలిఫైడ్ జీవులు కూడాను భక్తి ఇచ్చే కెపాసిటీ ఉంటుంది.
అటువంటి వ్యక్తి గురువు. ఒక గుడ్డివాడు, ఒక కళ్ళు ఉన్నవాడు 1,00,000 మంది గుడ్డివాడిని పట్టుకెళ్ళిపోవచ్చు, ఎక్కడికైనా పట్టుకెళ్ళిపోవచ్చు వాళ్ళ గమ్యంలోని. అదే గురువు. అన్కేపబుల్ పర్సన్స్ వీళ్ళందరూ, బాణర్లు అందరూ సముద్రం దాటలేరు ఎప్పుడు. కానీ ఆంజనేయ స్వామి క్వాలిఫైడ్ పర్సన్. వీళ్ళు దాటి ఏం చేయాలి? భక్తిని అన్వేషించాలి, భక్తి దేవిని తెలుసుకోవాలి. ఇతను దాటి మళ్ళీ వచ్చేసి భక్తిని ఇచ్చేశారు, భక్తిదేవి అక్కడ ఉన్నారు, అయిపోయింది, వీళ్ళందరికీ భక్తి తెలిసిపోయింది. సో ఒక వ్యక్తి అందరికీ క్వాలిఫై. ఒక కళ్ళు ఉన్నవాడు గమ్యాన్ని ఎంతమంది కోట్ల మందికి నన్ను ఈరోజు భక్తి సిద్ధాంత ప్రభుపాదులు, వేదాంత స్వామి అనే ప్రభుపాదులు, పూజ్యపాద భక్తి పురి గోస్వామి మహారాజు. కళ్ళు అంటే ఏంటి? జ్ఞానం. చెప్తున్నారు కదా, అజ్ఞాన తిమిరంధస్య జ్ఞానాంజన, జ్ఞానం తాలక అంజన, సలాకాయ చక్షుర్ ఉన్మిళితం ఏనం తస్మే శ్రీ, జ్ఞానం తాలక చక్షు నాకు ఏంటి అని అంటున్నారు. ఈ చర్మచక్షుతోని నేను భగవంతుడిని భక్తిదేవిని దర్శించలేను. ఏం చక్షు కావాలి? జ్ఞానచక్షు. చర్మచక్షుతో అవదు. చర్మచక్షు అంటే ఇది జ్ఞానచక్షు. జ్ఞానచక్షు ఎవరి దగ్గర ఉంటుంది? గురువు దగ్గర ఉంటుంది. అటువంటి గురువు వెనకట్ల మనం వెళ్ళిపోయామనుకోండి, ఖచ్చితంగా మనం భక్తిదేవికి పొందేస్తాం. సో అటువంటి జ్ఞానం ఉండే గురుగారి శరణం తీసుకుంటే మనం కూడాను. సో ఆంజనేయ స్వామి అయితే ఇక్కడ ఎంతమంది బాణర్లు, నలనీల, జాంబవంతు అందరూ ఉన్నారు. మీరు ఎప్పుడు వస్తారు? మీరు వెళ్ళారు ఎప్పుడు వస్తారు మాకు తెలియదు, మేము ఇక్కడ ఎలాగుంటాం, ఎంత కష్టం నష్టం అని ఎవరేమనలేదు. అలాగా అవ్వకూడదు. దానికి ఏమంటారంటే నిరాశ పడకూడదు. ఆంజనేయ స్వామి వెళ్ళారు, అసలు తిరిగి వస్తారో లేదో తెలీదు, అసలు భక్తిదేవి అక్కడ ఉన్నాదో లేదో తెలీదు, ఎన్ని రోజులు మనం ఉంటాం, చాలామంది వెళ్ళిపోయారు అనుకోండి, కోల్పోయారు. సో ధైర్యం అంటే ఏంటి? మనకి అక్కడ ఉండాలి, నిరాశ పడకూడదు. తర్వాత వ్యాకులు, నేను భగవత్ పొందగలలేదు, నేను సద్యోగం విడిచిపెట్టేసి ఊరికి వస్తే నా పరిస్థితి ఏమో. నిరాశ పడకూడదు, వ్యాకులం అవ్వకూడదు. ఈ జగత్తము, ఈ భక్తి జగత్తము ఖచ్చితంగా మనం బెనిఫిట్ పొందుతాం, లాభం పొందుతాం. వ్యాకులతతో ఏ పని, స్థిరం, ధైర్యం, ధీరజ్ ఇవన్నీ ఉండాలి భక్తికి. ఏమవుతుందేమో, నా ఇల్లు ఏమవుతుందేమో, నా వీళ్ళు ఏమవుతారు, ఇది వ్యాకులత. భగవంతుడు వెళ్ళారు ఆంజనేయ స్వామి, తిరిగి వచ్చినట్టుగా ఉండమని చెప్పారు. ఎన్ని రోజులు పడుతుంది, ఎంత టైం పడుతుంది? వ్యాకులత ఉండకూడదు. గుడికి వచ్చాం, శరణాగతి అయ్యాం, వ్యాకులత ఉండకూడదు. ఖచ్చితంగా రక్షిస్తారు భగవంతుడు. రాఖే హరితో మారే కోన్. భగవంతుడు మనకు రక్షిస్తే మనకి సంహరించిన వాడు ఎవరు? మనం అనుకుంటున్నాం మన ఇంటికి, మన పరివారానికి, మన కుటుంబానికి, మన ఫ్యాక్టరీకి మనం ఆధారం. ఏమీ లేదు. భర్త ఉంటుండగాను భార్య చనిపోతుంది, భార్య ఉంటుండగాను భర్త చనిపోతున్నారు. మరి ఆధారం భర్తే ఉండేరుగా. భర్త లేకపోతే ఆ భార్య ఎలాగ బతుకుతుంది? మరి ఎలా తింటుంది? ఎలాగొస్తుంది అతనికి పోషణ? భర్త లేకపోతే నాకు దిక్కు ఎవరు? భార్య అనుకుంటారు, భర్త అనుకుంటారు నా భార్య లేకుండా నాకు ఎవరు ముద్ద పెడతారు? ఎవరు పెడుతున్నారు? చనిపోతున్నారు కదా చాలామంది భార్యలు. భర్తకి ఎలా తింటున్నారు? ఎవరి వల్ల ఎవరు తింటున్నారు? భగవంతుడు అందరికీ ఆహారం అన్ని ప్రకారంగా సదుపాయం చేస్తారు. మన జాతకులను ఏ ప్రకారం రాసుకొని తీసుకొచ్చామో మనకి అంతే ప్రాప్తి అవుతుంది. మరి శరణాగతి వ్యక్తులకి భగవంతుడు అన్ని విధాలుగా చూస్తాడు. వాళ్ళకి ఏమి లోటుపాటు శరణం అయిపోవాలి. శరణాగత బచ్చాడు భగవంతుడు. ఎలాగా ఒక ఆవు దూడని ఎంత చక్కగా నాకుతాడు, ప్రేమిస్తాడు, శరణాగతి భక్తులకి భగవంతుడు అంత ప్రేమిస్తాడు, అంత స్నేహం ఇస్తాడు. ఒక ఆవు దూడకి ఎంత స్నేహం ఇస్తుందని చెప్పేసి మనం దానికి వ్యాఖ్య చేయలేము, శబ్దంతో వర్ణించలేము, అవర్ణితము. అంత ప్రేమిస్తుంది దూడకి. అలాగే భగవంతుడు భక్తవత్సలుడు, శరణాగతి వత్సలుడు. శరణాగతి అయిపోయిన వ్యక్తికి భగవంతుడు అంత ప్రేమిస్తాడు, అంత స్నేహం ఇస్తాడు. మనం స్నేహం తీసుకోవాలి, అర్హత మనకి ఉండాలి.
మన శరణాగతి ఉండాలి, మనం శరణాగతి అవ్వాలి మనం. సో ఈ ప్రకారంగా నువ్వు నిరాశం అవ్వకూడదు, వ్యాకులం అవ్వకూడదు. ఈ ఈ ఈ లైన్, ఈ తోవ ధైర్యం, ధీరజ్, సహనశీలత ఉండాలి, వ్యాకులత ఉండకూడదు. ఖచ్చితంగా నువ్వు భగవంతుడు నన్ను తీసుకొచ్చారంటే ఈ భక్తి లైన్లన్నీ ఖచ్చితంగా నాకు భగవంతుడు రక్షిస్తారు. ఏమవుతుంది నా ఫ్యూచర్, ఏం చేయాలి, నా కెరియర్, నా స్టడీస్, నా జాబ్, ఇటువంటి వ్యక్తి శరణాగతికి లైక్ కాదు. వ్యాకులత, స్థిరం, ధైర్యం, నమ్మకం, విశ్వాసం. భగవంతుడు ఉంటుండగా నాకేంటి, ఈ జగత్తు ఎంత పెద్ద జగతానికి భగవంతుడు రక్షిస్తున్నారు. ఒక పాము ఉన్నదిగా, దానికి అనకుండా, అజగర్ అంటారు దానికి, అజగర్ ఇటువంటి శరీరము అది ఎక్కడికి వెళ్ళదు, కదలదు, అది అలాగ చుట్టుకొని అలాగే ఉంటుంది. భగవంతుడు దాని ముఖం తీసుకొచ్చి ఆహారం ఇస్తారు. ఆహారం దాని ముఖం దగ్గరికి వస్తే తింటుంది, లేకపోతే ఎక్కడ తిందది, ప్రయత్నించదు. అది నేను వెళ్ళి దానికి పట్టుకుంటాను తింటాను అనేది ఏమి ఉండదు, అలాగ ఉంటుంది అక్కడే. ఆహారం ఆ జగరికి ఎవరు ఇస్తున్నారు? తన ముఖంలోకి వెళ్ళి తినిపిస్తున్నారు. భగవంతుడు నువ్వు బతుకు, నువ్వు ఉండు అని చెప్పేసి. ఇటువంటి భగవంతుడు ప్రతి జీవికి. ఒకరోజు నారదులు వెళ్ళి విష్ణుమూర్తి దగ్గరికి వెళ్ళారు. నారాయణ నారాయణ అని చెప్పేసి, నమో మహావదనే కాదు, నారాయణ అని వెళ్ళారు. వెళ్తే విష్ణుమూర్తి చెప్పారు, ఏంటి నారద ఎలాగొచ్చారు ఏంటి అంటే, స్వామి బ్రహ్మకి సృష్టి చేయడానికి మీరు రెస్పాన్సిబిలిటీ ఇచ్చారు, చక్కగా సృష్టి అవుతుంది, బాగానే ఉన్నారు. మహాదేవులకి సంహరించడానికి మీరు ఇచ్చారు, ఎప్పుడైతే సంహారం అవుతుందో, ఈ కోల్పోతుందో, ఈ ప్రపంచం అంతా కూలిపోతుందో అప్పుడు అతను సంహరిస్తారు. ఓకే, మీకు డ్యూటీ ఏంటి? విష్ణుమూర్తి డ్యూటీ ఏంటి? పరిపాలించడం. బ్రహ్మ సృష్టికర్త, శివుడు సంహారకర్త, విష్ణు పాలనకర్త అంటారు దానికి. పరిపాలిస్తారు. ఎవరికి తిండి, మంచి చెడ్డ, బట్ట, నీడు, ఇల్లు, వాకులు అన్నీ ఎవరికి ఏం కావాలో ఆ ప్రకారంగా స్వయంగా విష్ణుమూర్తే పరిపాలనిస్తారు. సృష్టించడం, ఇల్లు కట్టడం ఈజీ, దానికి కూలబెట్టడం ఈజీ, కానీ దీనికి నీట్గా మెయింటైన్ చేయడం, దానికి లైట్లు, కరెంట్లు, రోజు కరెంటు బిల్లు కట్టడం, ఇవన్నీ మెయింటెనెన్స్ ఇంపార్టెంట్. భగవంతుడు విష్ణుమూర్తి మెయింటెనెన్స్ తాలూకా రెస్పాన్సిబిలిటీ తీసుకున్నారు. నేను మెయింటెనెన్స్ చేస్తాను, సృష్టి చేయడానికి నీకు ఆ కెపాసిటీ ఇచ్చాను, శక్తి ఇచ్చాను, నువ్వు సృష్టి చేయి, నువ్వు సంహరించేయి, నేను మెయింటైన్ చేస్తాను అని చెప్పారు. సరే, నారదులు వెళ్ళి విష్ణుమూర్తికి ఆక్షేపిస్తున్నారు, మీ మెయింటెనెన్స్ కరెక్ట్ కాదండి. ఏంటి మెయింటెనెన్స్? తాగుబోతుడికి తిండి ఇస్తున్నారు, భక్తుడికి తిండి ఇస్తున్నారు, వాడు తప్పని చేస్తున్నారు, వాడికి తిండి ఇస్తున్నారు, గుడ్డేస్తున్నారు. ఇదేంటి ఇది? మీరు ఒక పని చేయండి. ఏం చేయాలి? మిమ్మల్ని భజించిన వాడికి తిండి ఇవ్వండి, మిమ్మల్ని భజించిన వాడికి వాడికి తిండి ఇవ్వకండి, 4 రోజులు తిండి ఇవ్వకండి, మళ్ళీ మీ దారికి వస్తాడు వాడు అని చెప్పేసి. నేను అలా చేయలేను, మీరు చేయకపోతే నాకు ఆ రెస్పాన్సిబిలిటీ ఇవ్వండి, నేను చేస్తాను. నారదు అంటున్నారు, నాకు ఆ రెస్పాన్సిబిలిటీ ఏంటి? 4 రోజులు వాళ్ళందరికీ లైన్లో తీసుకొచ్చేస్తారు, మీ లైన్లో. ఎవరు తాగుడు, ఎవరు తప్పు పని చేయడు, పాపాత్మని ఎవరు ఉండడు జగత్తులో, అందరూ విష్ణు భక్తులు అవుతారు. సరే నారద, తీసుకో నువ్వు ఈ రెస్పాన్సిబిలిటీ. నారదుల తాలూకా మెయింటెనెన్స్ కూర్చున్నారు. ఎవరు హరిభక్తి చేస్తారో, ఎవరు నామం చేస్తారో, నామం కీర్తిస్తారో, గుణగాలను కీర్తిస్తారో వాళ్ళకి ఆహారం, తక్కిన వాళ్ళందరికీ బంద్, పనిష్మెంట్. మనం చూసారా, మా పెద్ద గురుగారు మంగళారతి రాపోయిన వ్యక్తికి బ్రేక్ఫాస్ట్ కట్, కూర్చున్నదానికి లేపేస్తారు. నువ్వు మంగళారతి రాలేదు, కూర్చొని ప్లేట్లో తీసేస్తారు అందరి ముందు. ఆ విధానంగా అతనికి డిస్కరేజ్ చేస్తారు. నెక్స్ట్ డే మార్నింగ్ మంగళారతి ఖచ్చితంగా రావాలి, లేదంటే గురుగారు అపాయింటెడ్ చేశారు. అందరి ముందు ప్లేట్ లాగేసారు. నాకు ఎంత అపాయింటెడ్ అయిపోయింది. మంగళారతి కరెక్ట్ టైంకి వచ్చేస్తారు అతను. నెక్స్ట్ ఏ బ్రహ్మచారి అతని ధైర్యం లేదు మంగళారతిలో పడుకున్నది. బ్రేక్ఫాస్ట్ కటింగ్, బ్రేక్ఫాస్ట్ ఉండదు. తిండి గురించి కాదు, అంటే ఒక అవమానం, బ్రేక్ఫాస్ట్ మనం తినలేము అని చెప్పేసి అటువంటి కడాకడి అనే రూల్స్ ఉండేది. ఇంకా చెప్పకూడదు కొన్ని. బ్రహ్మచారి గురించి అన్ని రూల్స్. ఒక ఫ్యాన్ ఉంటుంది, తలకాయలే ఉంటాయి అన్నీ.
ఇటు అందరి చుట్టూ తలకాయలు. ఇది ఫ్యాన్ అనుకోండి, తలకాయలు కనబడుతుంటాయి, అందరూ ఒకటే ఫ్యాన్. మీరు ఎక్కడే వెళ్ళి రూమ్లో గడేసుకొని పడుకోవడం, ఏసీ వేసుకొని కూలర్లు వేసుకొని పడుకోవడం కాదు. అందరూ తలకాయలు ఇలాగే ఉంటుంది, ఒకే ఫ్యాన్ ఉంటుంది, అందరికీ గాలి తగులుతుంది. 12 గంటలకు 1 గంటకు వచ్చి ఫ్యాన్ కింద పడుకుంటారు అని చెప్పి స్విచ్ ఆపేస్తారు. ఫ్యాన్ కింద పడుకుని బ్రహ్మచారి పాటిస్తారు. ఇది ఫ్యాన్ ఉండడం అనేది రెస్ట్రిక్షన్. స్విచ్ ఆపేస్తారు 12 గంటలకు వచ్చేసి. వీళ్ళకి పాపం దోమలు కరుస్తూనే ఉంటాయి. ఏంటంటే కరెంట్ పోయిందేమో అనుకుంటారు అందరూ బ్రహ్మచారి. పొద్దున్నే వస్తే ఫ్యాన్ ఎవరు ఆపేసారు అనుకుంటారు. ఈ విధానంగా చాలా నియమం స్ట్రిక్ట్గా ఉండేది. బ్రహ్మచారి ఆ విధానంగా ఉండాలి. ఎప్పుడైతే మనం సువిధ అంటే సౌకర్యాలకి మనం అలవాటు పడిపోతే కష్టం. అందరూ ఒకే దగ్గర పడుకోవాలి, ఒకటే ఫ్యాన్. అప్పుడు ఒకరికొకరు భయపడుతూ ఉంటారు. సో బ్రహ్మచర్య నియమం అది వేరే. అయితే ఇప్పుడు ఎక్కడ టాపిక్ ఉండే మనం? టాపిక్ ఎక్కడ ఉండాం? నారదులకి మెయింటెనెన్స్ తలొక నాకు ఇచ్చేయండి అన్నారు. సరే తీసుకో చెప్పేసారు నారదులు. అందరికీ ఇదే మా సూచన. ఎవరు అయితే హరినామం చేస్తారో వాళ్ళకి కేవలం తిండి ఉంటుంది, ఎవరికి లేకపోతే తిండి లేదు. కొంతమందికి కావాలని హరినామం చేయలేరు, వాళ్ళకి ఆ భాగ్యం లేదు, వాళ్ళకి ఆ ఇది శక్తి లేదు. హరినామం అందరూ చేయగలరు అనుకున్నారా ఏంటి? రామ్ రామ్ అనేది వచ్చేస్తుంది మీ నోటి నుంచి. హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ్ 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 హరే మీ నోటి నుంచి రావాలంటే ఎంతో సికుర్తి ఉండాలి. ఈ మంత్రము భగవంతులకు నామము జపించాలంటే, కీర్తించాలంటే వాడికి ఎన్నో జన్మంతలకు పుణ్యఫలం ఉండాలి. బహునాం జన్మనామంతే జ్ఞానమాన్ మాం ప్రపద్యతే వాసుదేవ సర్వం ఇది సో మహాత్మా సుదుర్లభం. అటువంటి వ్యక్తి దుర్లభం అని చెప్పారు. సుదుర్లభం అంటే వెరీ రేర్. అటువంటి వ్యక్తి ఎవరైతే నిరంతరంగా నామస్మరణం చేస్తారో, శరణాగతి ఉన్నారో, భగవంతుడికి విశ్వాసం చేస్తారో అటువంటి వ్యక్తి శాస్త్రం చెప్తుంది సుదుర్లభ. అటువంటి వ్యక్తి సుదుర్లభం. అయితే ఎవరు హరినామం చేయలేకపోతున్నారు, ఇంట్రెస్ట్ లేదు, ఇష్టం లేదు, ఆకలితో వెలవెల ఆడుతున్నారు కానీ చనిపోతున్నారు కానీ హరినామం చేయకుంటున్నారు. చాలామంది చనిపోయారు, తట్టుకోలేరు. భగవంతుడు ఏడ్చేసారు. అరే నువ్వు మెయింటెనెన్స్ అవసరం లేదు, నేను అనాది కాలం నుంచి వీళ్ళందరికీ ఆహారం పొట్ట ఎప్పుడు నేను ఖాళీ ఉంచలేదు. ఎప్పుడు నా మెయింటెనెన్స్ని ఆకలితో చనిపోయినారు అని చెప్పేసి ఎప్పుడు లేదు. నాకు నా అపకీర్తి చేస్తున్నాను. నువ్వు వాళ్ళు నాకు భజించిపోయినా పర్లేదు, నేను వాళ్ళకి ఆహారం ఇస్తాను. తల్లి ఎంత చెత్త అయిన కొడుకు అయినా కూడాను, ఎంత పాడైన కొడుకు కూడాను తిండి టైం వచ్చేప్పటికి తల్లి అతనికి ఖచ్చితంగా ఆహారం ఇస్తాను. విష్ణుమూర్తి శ్రీమన్నారాయణుడు తల్లి స్వరూపంగా పాపం చేసింది పర్లేదు కానీ అడిగి నేను ఆహారం ఇస్తాను. ఇది భగవంతుడు విష్ణుమూర్తి యొక్క కరుణ హృదయం, కారుణ్య భావం, కరుణాసాగరుడు, దయాసాగరుడు. ఊరికినే చెప్పేసారండి అతనికి, నా దగ్గరికి నువ్వు మెయింటెనెన్స్ చేయలేవు. నేను అనాది కాలం నుంచి ఏ జీవుడికి ఆకలితో నేను చంపలేదు. రోడ్డు మీద ఉండి బస్తీలో ఉన్న వ్యక్తికి కూడా తిండి దొరికిపోతుంది. ఏ పని లేదు పాట లేదు, ఫ్లైఓవర్ కింద పడుకున్నారు, వాళ్ళకి తిండి దొరుకుతుంది. ఎలా బతుకుతున్నాడు? అందరికీ ఆహారం కానీ అన్నీ భగవంతుడే సమకూర్చుతున్నారు. మరి బృందావనంలో శ్రీమతి శ్రీ రాధారాణి స్వయంగా తిరుగుతారట. ఎవ్వరూ ఏ సాధు ఆకలి ఉండకూడదని చెప్పేసి బృందావనంలో. బృందావనేశ్వరి, బృందావన ఈశ్వరి ఎవరు? శ్రీమతి శ్రీ రాధారాణి. రాత్రి 12 గంటలకు తిరుగుతారట, ఎవరు ఆకలితో ఉండకూడదని. ఎందుకంటే అక్కడ సాధువులు కేవలం హరినామ స్మరణం చేసుకుని ఉంటారు. హరినామ స్మరణం చేయండి, పాపం చేయండి, భగవంతుడు ఎవరికి తిండికి లోటు చేయరు, ఏ జీవికి లోటు చేయరు. మీకు పశు పక్షులు కీట పతంగులు కూడా చేయరు. అందరికీ ఏ ప్రకారంగా ఆహారం సమకూర్చాలో అది సైన్స్, అది భగవంతుడికి తెలుసు. ఇది దైవచక్షుణ. భగవంతుడు తెలుసుకోవాలని మనం తెలుసుకోలేము. మనం 500 ఆవులకు పోషించడానికి మనం ఎంత బాధపడుతున్నాం. భగవంతుడే పోషిస్తున్నారు అందరికీ. కానీ ఎంత విచారం, ఎంత చింత. కానీ ఎన్ని కోట్ల మందికి, ఎన్ని కోట్ల జీవులకి భగవంతుడు ఆహారం సమకూర్చుతున్నారు. ఇది ఎవరు సాధ్యం? ఇది భగవంతుడి తెలుసు సాధ్యం. ఇది ప్రతి ఒక్క జీవుడి పైన కానీ దేవతల పైన కూడా ఇది సాధ్యం కాదు. ఇది కేవలం భగవంతుడే. అందుకే తను స్వయంగా మెయింటెనెన్స్ తీసుకున్నారు. అతను ఉండడానికి అతనికి ఫుడ్, క్లాత్, షెల్టర్ 3 బేసిక్. ఏమంటారు దానికి? తిండి,
బట్ట, ఇల్లు. సో ఈ మూడిటికి స్వయంగా తానే ఇస్తున్నారు, అందరికీ సమకూర్చుతున్నారు. సో విధానంగాను మెయింటెనెన్స్ తాలూకా మనం భగవంతుడు వ్యాకులత అవ్వకూడదు, మనం పొందలేదు చేయలేదు అని చెప్పేసి. అతను అన్న మనకు ఆహారంకి ఎప్పుడు భగవంతుడు లోటు చేయరు. మనం కృష్ణ భక్తి అవ్వకముందు ఎలా తింటుండాం, ఇవెంత మన దగ్గర డబ్బులు ఉండే, ఇల్లు ఉండే, తల్లిదండ్రులు ఉండే, ఆస్తి అంతస్తు. కానీ కృష్ణ భక్తి చేసిన తర్వాత మనం ఏ ఆహారం తిన్నాం, ఎంత ఆహారం తిన్నాం, ఎంత అద్భుతమైన ఆహారం తిన్నాం. అసలు ఆహారంతో టేస్ట్ని అసలు కృష్ణ భక్తులు చేయగలరు. వాస్తవంగా కృష్ణ భక్తి లేకపోయిన వ్యక్తి అసలు ఆహారంతో టేస్ట్ ఎవరికి తెలియదు. అది అనుకున్నారు, ఆ చెత్త తిండికి టేస్ట్ అనుకున్నారు. కానీ కృష్ణ భక్తులు వాళ్ళు ఎటువంటి ఆహారం తింటారో ఇంకా జగత్తులోని ఎవ్వరు కూడా అటువంటి ఆహారం తినలేరు. ఎందుకు? కృష్ణ భక్తుడికి కృష్ణుడు స్వయంగా సమకూర్చుతున్నారు అన్ని ప్రకారంగా ఆహారం. ఎంత దయాలు. తల్లి కూడా మనకి అంత ప్రకారంగా ఆహారం ఇవ్వపు ఉంటుంది. వాస్తవంగా మన అందరి ఫీలింగ్సే అనుకుంటా నేను, నా ఫీలింగ్ అని కాదు. ఒకటో రెండో ఐటెం మనం తిని ఉంటాం ఇంటికాడ, పప్పు కూర. ఎన్ని వ్యంజనం, ఎన్ని రకాల వ్యంజనం మనం తినడానికి భగవంతుడు మనకి ఇస్తున్నారు. భగవంతుడు 9 రకాలు తింటారు. బ్రహ్మచారులు ఒక్కొక్క రోజు 10 రకాలు కూడా తింటారు. అవును, చూడండి ఫెస్టివల్ డే. అందుకే ప్రభుపాదులు చెప్పారు, ఫీస్ట్, ఫాస్ట్, చాంట్, డ్యాన్స్. ఈ 4. ఫీస్ట్ అండ్ ఫాస్ట్. ఫీస్ట్ అంటే ఉపవాసం, ఏకాదశి. ఫాస్ట్ అంటే ఉపవాసం, ఫీస్ట్ అంటే మరి మనం అందరికీ తెలిసింది. అండ్ చాంట్, హరే కృష్ణ, అండ్ డ్యాన్స్. ఇదే ఈ 4 పిల్లర్స్ ఆఫ్ కృష్ణ కాన్షియస్నెస్. ఫీస్ట్, ఫాస్ట్, డ్యాన్స్, చాంట్. ఈ 4 పిల్లర్స్ ఇవి. ఫీస్ట్ ఉండాలి, అలాగని ఫాస్టింగ్ ఉండాలి. ఫాస్టింగ్ అప్పుడు మళ్ళీ ఫీస్ట్ ఉండకూడదు. ఫీస్టింగ్ చేయకూడదు, మళ్ళీ గ్యాంబ్లింగ్ అయిపోతుంది. ఫాస్టింగ్ అంటే ఎక్యురేట్ ఫాస్టింగ్. పురుషోత్తమ మాస వ్రతం అంటే ఎక్యురేట్. దానికి రాత్రి పకోడీ, పొద్దున్న ఇంకేంటి ఇవి కావు. ఫాస్ట్ వన్ టైం బస్ ఎనఫ్. అది ఎలాగ ఫాస్ట్ అలాగ మనం ఎక్కువ. ఫీస్ట్ కూడా అలాగే ఉండాలి. అరే తినండి, ఈరోజు తినడానికి స్వామి ఇచ్చారు, తినండి. భర్పూర్, మన్ భర్పూర్, పేట్ భర్పూర్ తినాలి. అలాగే చాంటింగ్, ఎక్యురేట్ చాంటింగ్. కూర్చున్నావా, 16 మాలు చేసావా, లెగిసావా, చాంటింగ్. 16 మాలకి 1 hour 45 minutes. ఎప్పుడు నేను దిగాలి, ఎప్పుడు రావాలి, ఎప్పుడు కూర్చోవాలి నేను. ఎప్పుడైతే మీరు ఆసనాన్ని జయించలేదు, మీరు మనసుని ఎప్పుడు జయించలేరు. ఎప్పుడు మీరు మనసును జయించలేరు, ఎప్పుడు మీరు భగవంతుడిని పొందలేరు, తెలుసుకోలేరు. ఆసనం వహించేవంటే గురు వాక్యాన్ని మనం వహించాము. ఆసనం దాటేసామంటే గురు వాక్యాన్ని మనం దాటేసాం. ఒకే ఆసనం కూర్చోండి, 1 day, 2 day, 3 day, 4 day అలవాటు అవుతాం. కాసం ఒక వ్యక్తి ఒక ఆసనాన్ని 3 గంటలు కూర్చున్నాడు అనుకోండి, 3 hours నామం చేసుకొని చూడండి, తన మనసు ఎంత స్థిరమైపోతుంది. ఏ ప్రకారం అవుతుంది. మీరు 10 days చేసి చూడండి, ఛాలెంజ్. అతని తనకు మనసు ఎంత స్థిరమైన నిక్కచ్చగా ఉంటుంది. భగవంతుడి పైన కేవలం కాన్సన్ట్రేషన్, ఇంకా ఏ పైన ఉండదు. కానీ 3 గంటలు కూర్చొని మళ్ళీ ఇలాగా ఈ పొజిషన్స్ చేంజ్ కాదు, మళ్ళీ పొజిషన్ చేంజ్. కష్టమైన శరీరానికి పీడ అయ్యండి, ఇదే సాధన. మనకి కూర్చొని వస్తుంది అయినా కూడా జస్ట్ కూర్చోండి. హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే హరే రామ్ హరే రామ్ చేసి చూడండి. మనం 1 hour 40 minutes చేయడానికి మనకు అధైర్యం అయిపోతుంది. 3 hours ఒక వ్యక్తి 3 hours నామం చేసే వ్యక్తి లేచిన తర్వాత తన కాన్షియస్నెస్ ఎలా ఉంటుందంటే అలా ఉంటుంది భగవంతుడి పట్ల. ఇది చెయ్యాలి. ఇదే టేస్ట్. చాంటింగ్లో టేస్ట్ ఎలాగ ఫీస్ట్లో టేస్ట్ ఎలాగుంటుందో చాంటింగ్లో టేస్ట్ ఇదే. ఫీస్ట్ తిన్నప్పుడు మనం పప్పు, కూర, పకోడీ, పన్నీర్, పాయసం ఇవన్నీ ఎలా తింటున్నామో ఎంత టేస్ట్ అనిపిస్తుందో చాంటింగ్లో టేస్ట్ ఎప్పుడు అనిపిస్తుంది? 3 hours కూర్చుంటుంది అని తెలుస్తుంది. 1 hourలోనే మనం బొరపాడైపోతుంది, 1/2 hour బొరపాడైపోతుంది. మనం 3 hours ఎక్కడ కూర్చోగలం? కానీ అవకాశం అట్లీస్ట్ ఏకాదశి,
లేకపోతే టైం అలా తీసుకొని ఎవరికైతే ఆ టార్గెట్ ఉంటుందో అది ఖచ్చితంగా పొందుతాడు, అయిపోతుంది. టార్గెట్ లేకపోయిన వ్యక్తికి మనం ఏం చేస్తాం? ఉండాలి. ఎప్పుడైనా నేను ఏకాదశి కూర్చుంటాను, 1 o'clock నుంచి 4 o'clock కూర్చుంటాను. ఏముంది, 1 నుంచి 4 వరకు కూర్చుంటాను, చాంటింగ్ టైం వరకు, బిఫోర్ టైం. ఎవరికి ఉద్దేశం ఉన్నది, భగవంతుని పొందే ఉద్దేశం, మనస్సుని స్థిరం చేస్తానని ఉద్దేశం ఉన్నది, ఖచ్చితంగా వాడు చేస్తాడు. ఎవరికి సాధన లేకుండా సాధ్యవస్తు కభూ నాయపాయే, సాధన వినా సాధ్యవస్తు కభూ నాయపాయే. సాధన విడిచిపెట్టి సాధ్యవస్తు ఎవరు కృష్ణునికి ఎప్పుడు మనం పొందలేము. మన సాధన చేస్తే, మన ప్రయత్నిస్తే ఆ ప్రయత్నంకి ప్రతిఫలంగా భగవంతుడు ఇస్తారు. ప్రయత్నం వల్ల భగవంతుడు ఎప్పుడు పొందలేము, కానీ ప్రయత్నించడం వల్ల భగవంతుడు ప్రసన్నమే ఇస్తారు, అనుగ్రహం ఇస్తారు. కానీ మనం నేను నా ప్రయత్నం వల్ల నేను పొందాను అని ఎప్పుడు అభిమానం లేదు, అలాగే ఎప్పుడు పొందలేము. ప్రయత్నించండి. మీరు ఎంత భగవంతుడు ఆడు తపస్సు చేశారు బ్రహ్మ కొన్ని వేల లక్షల సంవత్సరం, తెలుసుకోలేపారు ఎవరు, నేను ఎక్కడ వచ్చాను, నేను ఎవరిని, హూ ఎమ్ ఐ, ఇప్పటికీ బ్రహ్మ తెలుసుకోలేపారు. హూ ఎమ్ ఐ, నేను ఎందుకు ఈ పద్మపువ్వుని నాకు ఎవరు సృష్టించారు, నాకు ఎవరు తీసుకొచ్చారు. ఆ కాడకి వెళ్తున్నారు, 14 లోకాలు తిరుగుతున్నారు, మళ్ళీ పైకి వస్తున్నారు, చూస్తున్నారు, ఏంటి నాకు తెలియకుంటుంది ఎవరు అని. ఈ నాభి ఎక్కడి నుంచి వచ్చింది, ఎక్కడి నుంచి వస్తున్నారు కానీ ఎక్కడికి తెలియకుండా బ్రహ్మాండం ఎవరు సృష్టించారు, ఏంటి ఇవన్నీ. నా గురించి నేను తెలుసుకోవాలంటే నేను ఎక్కడి నుంచి వచ్చాను, నాకు ఎవరు తీసుకొచ్చారు, మొత్తం అంతా అంధకారంగా ఉన్నది. పద్మపూల నుంచి టప్ 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 అని వాటర్ కాడుతుంది, మొత్తం అంతా జలమయం. తప్ అంటే తప, ఫస్ట్ వర్డ్ నీళ్ళు ఇచ్చింది, టప్ 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 అని తపస్సు చెయ్యవు. అప్పుడు తపస్సులో కూర్చున్నారు. ఎప్పుడైతే నిగ్గచ్చుగా నిగ్రహంగా కూర్చున్నారో అప్పుడు అతను తెలుసుకున్నారు, నువ్వు ఏదైతే కూర్చొని ధ్యానం చేసేవే, ఒక్క దగ్గర కూర్చొని నాకు స్మరించేవే, ఆ ప్రసన్నమైన నేను నీకు జ్ఞానం ఇస్తున్నాను. ఆసనాన్ని జయించారు, పద్మాసనాన్ని. ఒక దగ్గర కూర్చొని ఇంకా ప్రయత్నించారు, ఇటు అటు అవ్వలేదు, కిందకి పైకి ఇవన్నీ విచలితం అవ్వలేదు. ఒక దగ్గర కూర్చొని నేను కేవలం ఎవరిని నేను తెలుసుకోవాలి, తపో కలియుగంలోని తపస్సు ఏంటి? 16 మాల ఒక్క ఆసనంలో కూర్చొని తప, ఎక్కువ అవసరం లేదు. 16 మాల ఎవరైతే ఒకే ఆసనంలో కూర్చొని కంప్లీట్ చేస్తారో వారు తపస్సు చేసినంత ఫలితం మనకి. సో ఇది తపస్య కలియుగంలోని. సో విధానంగాను ఆంజనేయ స్వామి అందరికీ ఆజ్ఞ ఇచ్చారు. మీరు ఉండండి అని చెప్పేసి ఆజ్ఞ ఇచ్చారు. ఎవరు ఏంటి, ఎందుకు, ఎన్ని రోజులు ఉండాలి ఇవన్నీ ప్రశ్నించలేదు. వారు శిరోధారి చేసే ఖచ్చితంగా ఉంటాం అని చెప్పేసి ఆంజనేయ స్వామి ఎగరనానికి వెళ్ళే ముందు ఏం చెప్తున్నారు? భక్తి యాత్ర ప్రారంభించారు. ఇదేం యాత్ర? భక్తి యాత్ర. మనం మొన్న మాయాపూర్ యాత్ర వెళ్ళాం, ఇలాగ భక్తి యాత్ర. ఈ భక్తి యాత్రకి 5 ఆటంకాలు వస్తాయి. ఎన్ని? ఇది కేవలం ఆంజనేయ స్వామి కాదు, ప్రతి వ్యక్తికి ఈ 5 ఆటంకాలు వస్తాయి. ప్రతి జీవికి దేని గురించి ఆటంకం వస్తుంది? భక్తిని పొందడానికి 5 ఆటంకాలు వస్తాయి. ఈ 5 ఆటంకాలు ఏంటి? ఆంజనేయ స్వామి ఆ 5 ఆటంకాలకి ఎలాగా ఓవర్కమ్ చేశారు, మరి భక్తిని పొందారు. భక్తిని పొందాలంటే ఈ 5 అబ్స్టాకల్స్ మనకి వస్తుంది. ఫస్ట్ అబ్స్టాకల్ అనేది మనం తెలుసుకుందాం. ఎప్పుడైతే ఆంజనేయ స్వామి వెళ్తున్నారు, జబ లగి ఆవే సీతా హి దేఖీ హై కాజు మై హరస విశేషి యహ కహి నాయ్ సవై కిను మాథా చలేవు హరసి అధరి రఘునాథ రామ్ సియా రామ్ రామ్ సియా రామ్. ఎప్పుడైతే మనం భక్తి చేస్తాము, చాంటింగ్ చేస్తాము, నామం గురు ఆశ్రయం తీసుకుంటాము, కొన్ని క్వాలిఫికేషన్ ఆటోమేటిక్గా వస్తుంది. ఇప్పుడు చెప్పారు జాంబవంత్, మీరు అతులిత బలధామము, మీరు రాము కార్యానికి వచ్చారు, మీ బలం మీరు మర్చిపోయారు, మీరు ఖచ్చితంగా చేయగలరు అని ఎప్పుడైతే పొగిడారో అని అహంకారం కాదు. చెప్తున్నారేంటి? చెప్తున్నారు, యహ కహి నాయ్ సబహి కహు మాథా. అందరికీ నమస్కరించారట ఆంజనేయ స్వామి. అందరికీ నమస్కరించి వాళ్ళ తలకు ఆశీర్వాదాన్ని అడిగి వెళ్తున్నారట.
నాకు మళ్ళీ తిరిగి వచ్చినట్టుగా చేయండి. ఇది భక్తిలో నమస్కారం, ప్రణామం అనేది చాలా ఇంపార్టెంట్. అందరికీ ప్రణామం. అరే ఆంజనేయ స్వామితో ఎవరికి కెపాసిటీ లేదు, ఆంజనేయ స్వామితో ఎవరికి కెపాసిటీ లేదు. మరి బానరాణం ఆధీశం, బానరులో ఉన్న అందరికంటాను ఇతను ఈశ్వరుడు, గురు, ఇతను అండర్లో అందరూ ఉన్నారు. కానీ ఇతనికి నమస్కరించడం ఏం అవసరం? ఆంజనేయ స్వామి వీళ్ళందరికీ నమస్కరించడం ఏం అవసరం? డిసైడ్ చేశారు మీరు తప్ప ఎవరు చేయలేరు ఈ కార్యం, వెళ్ళాలి కదా అభిమానంతో. కానీ వీళ్ళందరికీ నమస్కరించారు. భక్తి మార్గంలోని ప్రణామం అనేది ఒక ఇటువంటి వెపన్, శక్తి, దాంట్లో మనకి భక్తి వస్తుంది. ఒక వ్యక్తి ఫస్ట్ క్లాస్ ఎల్కేజీ యూకేజీ ఫస్ట్ క్లాస్ చదివాడు, ఫస్ట్ స్టాండర్డ్లో ఉన్నాడు, వాడికి 99.9% మార్కులు వచ్చాయి. వాహ్ గ్రేట్, 99.9% వచ్చాయి అని చెప్పేసి నాకు మరి ఇంకేం అవసరం లేదు, నేను 99% వచ్చింది, నాకు ఇంక చదువు అవసరం లేదంటే అతను సెకండ్ స్టాండర్డ్ చదవను, నాకు 99% వచ్చింది నాకు అని చెప్తే అతను చదువుతాలో ఒక యాత్ర బంద్ అయిపోతుంది, అక్కడ స్టాప్ అయిపోతుంది. భగవంతుడు భక్తి చేసినప్పుడు, కొన్ని భక్తి దగ్గరికి వెళ్ళినప్పుడు, భక్తి మహారాణికి దగ్గరికి అన్వేషణకి వెళ్ళినప్పుడు మనకు ఆటోమేటిక్ కొన్ని క్వాలిఫికేషన్ వస్తాయి. ఆ క్వాలిఫికేషన్ వచ్చినప్పుడు నాకు చాలు ఈ క్వాలిఫికేషన్ చెప్పేసి మనం ఎప్పుడైతే ఉండిపోతామో అతను అప్పుడు ఫస్ట్ స్టాండర్డ్లో ఉండిపోతారు. ఎన్ని స్టాండర్డ్ ఉన్న 10th, ఇంటర్మీడియట్, గ్రాడ్యుయేషన్, పోస్ట్ గ్రాడ్యుయేషన్, ఇంకా ఎంత చదువు ఉంది. ఆ వ్యక్తి నాకు ఎంత క్వాలిఫికేషన్ ఉందో, నా ఈ క్వాలిఫికేషన్ నేను ఎలాగైనా సర్వే అయిపోతానని చెప్పేసి ఎప్పుడు ఉండకూడదు. ఇంకా నమ్రత, దైన్యత, సరళత, ఎంత క్వాలిఫికేషన్ పెరిగితే అంత నమ్రత, అంత సరళత, అంత దైన్యత వస్తుంది. క్వాలిఫికేషన్ ఏ పక్కన లేకపోవడానికి అభిమానం, అహంకారం, ప్రతిష్ట పెరుగుతుంది. నాకు ఉన్ని క్వాలిఫికేషన్ ఉన్నది, అన్లిమిటెడ్ క్వాలిఫికేషన్. భక్తి మార్గం ఆంజనేయ స్వామి ఎంత నమ్రత, అందరికీ నమస్కరించి వెళ్తున్నారట చూడండి. అప్పుడు మన భక్తి యాత్ర చక్కగా సులభంగా సుఖప్రదంగా వెళ్తుంది. అందరూ ఆశీర్వాదం. పొద్దున్న లెగిసి తల్లిదండ్రికి నమస్కరించడం, భగవంతుడికి నమస్కరించడం, గురువుకు నమస్కరించడం. లెగిసిన వెంటనే ఒక నిమిషం కూర్చొని గురువుని స్మరణ చేయాలి. ఎందుకంటే అతను మన తండ్రి, తల్లి తండ్రి అతనే. ఈరోజు మనం ఈ ఆశ్రమంలో ఉండి తింటున్నాము, జపం చేస్తున్నాము, కీర్తనం చేస్తున్నాము, కథ చెప్తున్నాము, సేవిస్తున్నాము అంటే ఆ తండ్రి మనకి ఇక్కడ ఉంచడం వల్లే మనం ఇక్కడ ఉన్నాం. ఎవరి వల్ల ఉన్నాం, ఎవరి వల్ల పడుకుంటున్నాం, ఎవరి వల్ల తింటున్నాం, ఎవరి వల్ల మనం ఇటువంటి ధన్యమైన జీవితాన్ని మనం పొందాం. ఇది సాధువులు, మహాత్ములు, వైరాగ్యులు, యోగిలు, ధ్యానులు కూడా చాలా కష్టము. ఇటువంటి మఠం, మందిరంలో ఉండి మనకు అవకాశం ఇచ్చారు మన గురువుగారు. 30 సంవత్సరాలతో ఒక ధర్మంతో ఉండి ఏదైతే తను మొత్తం అంత ధర్మాన్ని ఆలయంలోనే పెట్టేశారు. చెప్తారు నాకు ఎంత ధర్మం ఉన్నదో ఆ ధర్మం కూడా ఇక్కడ నేను ధారపోసాను. సో అటువంటి ఆలయంలో మనం ఉండి ఫస్ట్ మన గురువుని ప్రణామం చేయాలి, గురువుని దర్శించుకోవాలి. ప్రణామం, ఈరోజు స్వామి సేవలో నాది జీవితం వెళ్ళాలి. ఇది ప్రణామంని ఎంతో ఆశీర్వాదం వచ్చేస్తుంది. మనం ముందు గురు వందన ఎందుకు చేస్తున్నాం? వందే గురు శ్రీ చరణారవిందం సంసార దాబా ఎందుకు మనం ముందు గురువు చెప్తున్నాం? గురువు కావాలి, మన జీవితంలోనే ఆశీర్వాదం కావాలి. గురువుకి ప్రణామము, వైష్ణవులందరికీ ప్రణామము. ప్రణామంతో మనకి బోల్డ్ శక్తి వస్తుంది. నేను పెద్ద, నేను సీనియర్ని, నేను జూనియర్ని, నాకు ప్రణామం అవసరం లేదు. అందరికీ ప్రణామం. అయితే కొంతమంది పొడుగపోతే నమస్కారం కాదు, తిన్నగా పొడుగపోయాడు నమస్కారం, ప్రణామం లేదు. ఏంటి? అహంకారాన్ని విడిచిపెట్టడం అనేది ప్రణామం. అతను వాస్తవంగా నేను నమస్కారం చేస్తానంటే మీరు మానసికం కూడా చేయొచ్చు. ఆడ ముందు వెళ్ళి 4 సార్లు పడుకోపోయి నమస్కారం చేస్తాడు, కానీ లోన్ అభిమానుడు ఇడిగే అంత అంటే అతని పైన మంచి భావం ఉండదు. నమస్కారం పేరుకే ఊరికే అవసరం లేదు. మనం నమస్కరించినప్పుడు మనం నిల్చొని కూడా వాళ్ళకి ప్రణామం చేయవచ్చు. ప్రణామం అనేది కేవలం ఏదో పడుకోపోయి ప్రణామం చేసేస్తే ప్రణామం అని కాదు. నమస్కారం అనేది మనసుతో కూడా చేయొచ్చు. అంటే ఏంటి? అహంకారం విడిచిపెట్టేసి వాళ్ళకి ప్రణామం చేయాలి. దేహభావాన్ని విడిచిపెట్టేసి మనం నేను
నేను గొప్పవాడిని, నేను సీనియర్ని, నేను ఇటువంటి వాడిని, నేను అటువంటి, అతని నమస్కారం నేను చేయాలి లేదు. నమస్కారం అంటే అహంకారాన్ని విడిచిపెట్టేసాను, ప్రణామం చేస్తున్నాను అని. సో ఈ ప్రణామంలో ఎంతో ఉందని. అందుకే ఆంజనేయ స్వామి ముందు అందరికీ నమస్కరిస్తున్నారు. ఇక్కడ ఉండండి అని చెప్పారు ఆదేశం, కానీ నమస్కరిస్తారు, మీ అందరూ నాకు ఆశీర్వాదం ఇవ్వండి, నేను వెళ్తున్నాను రామ కార్యం గురించి. సో అహంకారం అనేది ఫస్ట్ అబ్స్టాకల్. భక్తి మార్గంలో వచ్చినప్పుడు మనకి కొన్ని క్వాలిటీస్ వస్తాయి, దానివల్ల మనకి అహంకారం వస్తుంది. ఈ అహంకారంతో అహంకార మత్తహయ కభూ నైపయ, అహంకారం మత్తమై ఎప్పుడు కూడా మహాప్రభుని పొందలేము, గౌరాంగ మహాప్రభుని ఎప్పుడు పొందలేము. అహంకారాన్ని విడిచిపెట్టాలి. నేను ఫలానా జాతిని, ఫలాని కులాన్ని, నాకు ఎంత క్వాలిఫికేషన్గా, నేను చక్కగా పూజ చేయగలను, నేను చక్కగా శృంగారం చేయగలను, చక్కగా ఉండగలను, నేను చక్కగా క్లీన్ చేయగలను, నేను ఈ విధానంగా చేయగలను, నేను ఈ విధంగా కథ చెప్పగలను, నేను ఈ విధంగా ప్రచారం చేయగలను, ఏదంటుంది అహంకారం. ఇది స్వభావంగాను మనం నలుగురితో ఎలాగ మాట్లాడడం మనకు తెలియలేదు. చదువుకున్నా, ఏం చెప్తాను వాస్తవంగాను, నాకైతే తెలియదు. నేను ఇవేందో మార్కెటింగ్లో ఉండా కూడా నేను అంత ఫ్రీజ్గా నేను నేర్చుకోలేదు. ఎప్పుడైతే భక్తిలో వచ్చి నేర్చుకున్నాను, అది గురుగారి దగ్గర ఉండి నేర్చుకున్నాను. గురుగారు ఎవరితో ఏ విధంగా మాట్లాడుతూ ఫస్ట్ చెప్తారు. గురుగారు ఏమంటారు తెలుసా, అరే ఫస్ట్ ఏ భక్తులు వస్తున్నారో వాళ్ళది ముందు నువ్వు విని తర్వాత అతని తలకు రోగం ఏంటి, దాని ప్రకారం నువ్వు మెడిసిన్. డాక్టర్ ఎలా ఏం చేస్తారు, ముందే మెడిసిన్ చేస్తారేంటి, ముందే నువ్వు చెప్పి కృష్ణుని కథ వాళ్ళ తలకు స్టడీ చేయి. వాళ్ళకి రోగం ఏముంది, ఎక్కడ కష్టం ఉన్నది, ఎక్కడ దుఃఖం ఉన్నది, ఎక్కడ బాధ ఉన్నది, దాని ప్రకారం నువ్వు కృష్ణ కథ చెప్పు, అప్పుడు మెడిసిన్ పనిచేస్తుంది. గురుగారు ప్రతి వ్యక్తి దగ్గర అక్కడ కూర్చుంటారు, ప్రతి వ్యక్తుల దగ్గరికి వచ్చి అడుగుతారు, రోగం ఏంటి కనుక్కుంటారు ముందు. వాళ్ళు ఫస్ట్ మాట్లాడి ఎంత చిన్నపిల్లల నుంచి ఎంత ముసలైన వ్యక్తి దగ్గర అందరి మాటలు వింటారు, ఏం చెప్తున్నారు, దుఃఖము, కష్టము, మంచి చెడ్డి, అప్పుడు వాళ్ళకి మెడిసిన్ ఇస్తారు, నువ్వు ఇలా చేయి. సో ఆ ప్రకారంగా మనం నేర్చుకోవాల్సింది మాటలు ఎలాగ నేర్చుకోవాలి. కృష్ణ కాన్షియస్నెస్ వచ్చిన తర్వాత మాటలు నేర్చుకున్నాం. చదువు గ్రాడ్యుయేట్, పోస్ట్ గ్రాడ్యుయేట్ ఏది కూడా మాకు క్వాలిఫికేషన్, ఆ చదువు దేనికి పనికిరాదు. అందుకే పిల్లలకి చదువు వదిలేమని చెప్తాను నేను. ఈ చదువు దేనికి పనికిరాదు, నా చదువు నాది ఏది పనికిరాలేదు. కానీ ఎప్పుడైతే కృష్ణ కాన్షియస్ వచ్చిన తర్వాత గురువు దగ్గర అనుగ్రహం ఉండి ఏదో నలుగురితో మాట్లాడడానికి ప్రయత్నిస్తున్నాం, రాకపోతే ఆ చదువు ఏ ప్రకారంగా మనకి పనికిరాదు. సో అందుకే తెలుసుకోవాలి, భక్తిలో వచ్చేవాడికి కొన్ని క్వాలిఫికేషన్ వస్తుంది. ఆ క్వాలిఫికేషన్ ఉన్న అహంకారం అమ్మకూడదు. ఎప్పుడు నాకు తెలిసిపోయింది, నేను ఎంతే ఉంటాను, నేను ఇలా చెప్తున్నాను, అని ఎలాగా ఉంటున్నాను, నేను ఇలాగ సింగారం చేస్తున్నాను, ఇలాగ ప్రసాదం ఉంటున్నాను అంటే అక్కడే ఉండిపోతారు మీరు. దానికి మీరు ఇంకా సెకండ్ స్టాండర్డ్కి వెళ్ళలేరు, థర్డ్ స్టాండర్డ్కి వెళ్ళలేరు, ఫోర్త్ స్టాండర్డ్కి వెళ్ళలేరు. ఇంకా బోల్డ్ ఉన్నది స్టాండర్డ్స్ భక్తిలోని. సో అందుకే ఆ స్టాండర్డ్కి వెళ్ళాలంటే మనం అహంకారాన్ని విడిచిపెట్టాలి. అతులిత బలధామం, వాస్తవంగా బలం ఉన్నది, అందరికంటే బలం ఎక్కువ ఆంజనేయ స్వామికి. వీళ్ళకి నమస్కరించడం అవసరమే ఉంది, అలా అనుకోలేదుగా, అందరికి నమస్కరించారు. ఈ విధంగా ముందుకి వెళ్తున్నారు. ఎక్కడైతే ఆంజనేయ స్వామి పర్వతం పైన ఉన్నారు, ఎక్కిపోయారు నుంచి, పర్వతం నుంచి వెళ్తున్నారు, అది మహేంద్ర పర్వతం. ఆ మహేంద్ర పర్వతం ఉన్నారు. 3 పర్వతాలు ఆంజనేయ స్వామి ఎక్కారు. ఒకటి ఏంటి, స్వయంప్రభ. మనం తెలుసుకున్నాం, స్వయంప్రభ చూడడానికి, నీళ్ళు ఎక్కడున్నా చూడడానికి ఒక కొండ మీద ఎక్కారు, ఒక కొండ. ఇప్పుడు మహేంద్ర పర్వతం ఎగరడానికి, పైనుంచి ఎగరడానికి ఒక పర్వతం ఎక్కారు. రెండోది, మూడోది లంకలో ఒక పర్వతం. ఈ 3 పర్వతం ప్రతీకం ఏంటి అనేది రేపు తెలుసుకుందాం. ఈ పర్వతం 3 పర్వతం దేనికి ఇండికేషన్స్, ఈ 3 పర్వతం తలక మనం క్రాస్ చేయాలి, అప్పుడే మనం సీతాదేవిని పొందగలం, చేరుకోగలం. సో ఈ 3 పర్వతంతో సెకండ్ అబ్స్టాకల్ అనేది ఏంటి వస్తుంది, ఒక వ్యక్తికి, ఒక జీవుడికి, ఒక బ్రహ్మచారికి మోస్ట్ ఇంపార్టెంట్, ఒక భక్తుడికి సెకండ్ అబ్స్టాకల్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. ఇది ఎలా కావాలి, ఈ ఫస్ట్ అహంకారం. జామలు చెప్పేశారు, ఆంజనేయ స్వామి మీరు రామ కార్యానికి మీరు పుట్టారు, మీ అవతారం అయ్యింది, మీరు ఎంత బలధామం అని చెప్పేసి అభిమానం అవలే, అందరికి నమస్కరించేయలేదు.
అంటే ఏంటి? మనకి ఎంత క్వాలిఫికేషన్ పెరిగినా, ఎంత బలం ఉన్నా, ఎంత జ్ఞానం ఉన్నా, నమ్రతతోని మనం ముందుకెళ్ళగలం, పైకి వెళ్ళగలం. నేను ఎలాగే ఉంటాను, నేను ఎలాగే చేస్తాను, నాకు ఎలాగే నచ్చుతుంది అని చెప్పే వ్యక్తి ఎప్పుడు వాడు ముందుకు పైకి వెళ్ళలేడు. భక్తిలో ఫస్ట్ అబ్స్టాకల్ అనేది ఏంటి? అహంకారం విడిచిపెట్టేసి నమ్రత. ఆంజనేయ స్వామి దగ్గర ఫుల్ ఫ్లెడ్జ్డ్గా ఉంది నమ్రత. సో కొంతమంది రామానుజ ఆచార్యులు తన భక్తులు ఆల్వార్ అని చెప్పేసి చెప్తారు. మన ఆచార్యులు అంటారు కదా, ఆల్వార్ అంటారు. ఆల్వార్లు ఏం చేశారంటే, ఆ గురుగారు మాటలు చాలా చక్కగా వింటారు, గురుగారు చాలా జ్ఞాని, కథ అని చెప్తారు. శిష్యులందరికీ పిలిపించు. కొంతమంది శిష్యులు మీరు అక్కడ నిల్చోండి అని చెప్పేసి, సరే నిల్చున్నాం, మీ కాలు కడుగుతుందేమో. అరే గురుగారు మీరేంటి మా కాలు కడుగుతుంది? గురువు వాక్యం మీరు వినాలి. అదేంటి గురుగారు ఇది? లేదు. అరే ఉండండి. ఆ శిష్యుల తలొక పాదం కడిగి, ఆ శిష్యుల తలొక నీళ్ళని గురుగారు ప్రోక్షాళన చేసుకొని తాగుతున్నారు. నేను గురువు, మీరు శిష్యులు, నేను చెప్పింది మీరు వినాలి. చూడండి, ఆ గురువు తలొక నమ్రత, నేను గురువుని, నా మాట మీరు వినాలి అని చెప్పేసి ఎలా నమ్రత ఉందో చూసారా? ఎందుకంటే మీకు భగవంతుడు పంపించారు, మీరు భగవంతులకు దూతులు. నేను గురువు తలక రోల్ని చేస్తున్నాను, మీరు శిష్యుల తలక రోల్ చేస్తున్నాం అంతే. కానీ మీ అనుగ్రహం నన్ను పొందాలంటే గురు స్టేజ్లో పొందలేను అని చెప్పేసి ఈ ప్రకారంగా ఆడవాళ్ళు ఉన్నారు. ఇప్పుడు భక్తులు కూడా ఉన్నారు, విచిత్రమైన భక్తులు తలక తత్వాన్ని తెలుసుకోలేము. బృందావనంలో ఒక గురుగారు ఉండేవారు. ఏం చేస్తారు తెలుసా? పొద్దున్న సేపటికి మొత్తం అంతా స్ట్రిక్ట్గా ఉండేసి శిష్యులందరికీ నియమంతో తిట్టేసి స్ట్రిక్ట్గా ఉండి అన్ని ప్రకారంగా సేవ చెప్తారు. రాత్రి వెళ్ళేటప్పటికి వాళ్ళ రూమ్ ముందు వెళ్ళి నమస్కారం చేస్తారు. వాళ్ళ పాదం ధూళి ఉంటుంది కదా, పడుకోపోయి ఆ శిష్యుడి తలకు పాదం ధూళి తీసుకొని మెత్తు పెట్టుకుంటున్నాడు. చూడండి, ఇది గురువు. ఎందుకంటే నీకు పంపించారు శిష్యుడి తలకు రోల్ చేయడానికి, నాకు పంపించారు గురువు తలకు రోల్. నేను మార్నింగ్ గురువు తలకు రోల్ చేస్తాను, కానీ నేను భక్తుల తలకు పాద ధూళి పొందలేకపోతున్నాను. ఎందుకంటే శిష్యులందరూ గురువుకి నమస్కారం చేస్తున్నారు, కానీ గురువు ఇప్పుడు ప్రణామం చేయడానికి అవకాశం దొరకకుండా, అందుకే రాత్రి వెళ్తారు. వాళ్ళ కుటీరం ముందు వాళ్ళ పాద ధూళి పడి ఉంటుంది, పడుకొని నమస్కారం చేస్తున్నారు. నాకు ఈ ధూళి కావాలి, శిష్యుల తలకు ధూళి కావాలి. ఇది గురువు. వైష్ణవ చిన్నతే దేవర నాయిశకతి. వైష్ణవులకి గురువులకి తెలుసుకోవడానికి ఎవరికి శక్తి లేదు, దేవతలు కూడా శక్తి లేదట. సో అందుకే గురువుకి అంచనా వేయలేము, వైష్ణవులకి అంచనా వేయలేము. వీళ్ళు ఏ ప్రకారం కారణమైన హృదయం వీళ్ళ తలకి ఏంటని ముందే కఠోరం కనబడతారు. కొబ్బరికాయ ఎలాగ ఉంటుందో కఠోరంగా ఉంటుంది, దానికి తనతలుగా గుజ్జు లోని ఎంత సున్నితంగా ఉంటుంది. వైష్ణవ తలకు హృదయం అటువంటిది. పైకి గంభీరంగా ఉంటారు, కానీ లోని హృదయం చాలా సున్నితమైనది. అందుకే వైష్ణవులు తెలుసుకోవడం చాలా కష్టం. మరి గురువు తెలుసుకోవడం ఇంకా కష్టం. గురువు తలకు రోజు ఎలా చేయాలో అలా చేస్తారు, కానీ లోని వాళ్ళకి ఏ ప్రకారం భావన ఉంటుందో తెలుసుకోవాలి. ఇది గురువు. సో ఈ ప్రకారంగాను నమ్రత, భక్తుల తలక క్వాలిఫికేషన్ నమ్రత ఉండాలి. మనకెవరు తిట్టేశారో, కొట్టేశారో, అప్పుడు ఏదో చెప్పేశారో, అపాయింటెడ్ చేశారో, ఇంకా ఉండవు, చేయవు. లేకపోతే అతను నాకు నెక్స్ట్ కాదు, అతను వ్యవహారం అలా చేయలేదు, ఇలా గురువుకి నిందించేస్తాం మనం. లేదు, అది యాక్షనే. కానీ అతనిలో హృదయంలో ఏ ప్రకారంగా ఉన్నది మనకు తెలుసా. మా గురుగారు మాకు ఏ ప్రకారంగా, మేము విశాఖపట్నం ఉన్నప్పుడు ఏ ప్రకారం కంట్రోలింగ్ పెయింట్ అయిందానికి మాకు ఒకసారి చెప్పారు. మొత్తం అంతా నాతో 4 days 5 days మాట్లాడింది మాధవి గారు. నేను చిన్న అపరాధం చేశాను. 5 days మాట్లాడలేదు, ఉడకలేదు. నేను వెళ్ళి మాట్లాడినా కూడా మాట్లాడలేదు. ఆ 5 days గురుగారి దగ్గర ఉండి గురుగారు మాతో మాట్లాడని చెప్పేసి 5 days మేము ఏ ప్రకారంగా అనుభవించో మాకు తెలుసు. ఎందుకంటే ప్రతి క్షణం ప్రతి పనికి ఫస్ట్ పిలుస్తారు రాజేష్, ఫస్ట్ పిలుస్తారు. ఎక్కడున్నా ఏం చేస్తారు, ఎక్కడున్నారని చెప్పేసి అన్ని పనులు. కానీ 5 days మాట్లాడలేదు. ఎలాగుంటుంది?
గురుగారి తాలూకా శిక్ష ఆ ప్రకారంగా బాధ మనకి ఇచ్చాడు, ఆ ప్రకారం కంట్రోలింగ్, ఆ ప్రకారం పనిష్మెంట్. ఇంకా మీకు తినడానికి పడుకోవడానికి ఇంకా ఏమనిపిస్తుంది, మహారాజు మాట్లాడుకుంటున్నాను అని చెప్పేసి. విచిత్రం వైష్ణవ తాలూకా లీలలు అతి అద్భుతం. ఇవన్నీ స్మరించి ఇవన్నీ ముందుకు మనం వెళ్ళాలి. మన జీవితంలో నమ్రత ఉండాలి. గురు వైష్ణవం దగ్గర మనం ఎప్పుడు అహంకారం అభిమానం చూపించకూడదు. ఇంకెక్కడైనా అహంకారం చూపించుకోవచ్చు, కానీ వైష్ణవుల దగ్గర, గురు దగ్గర, వైష్ణవుల దగ్గర అహంకారం మనకి పనికిరాదు. అహంకారం మత్తహయ, ఎలాగ ఏనుగు, పిచ్చి ఏనుగు అహంకారంతో మొత్తం చెట్లని పెట్లని పీకేస్తారో మన స్వీకృతిని మనం అలా లాగేసుకుంటాం. స్వీకృతి అంటే అనేక జంతువులకు పుణ్యఫలాన్ని మనం నష్టం చేసేసుకుంటాం అహంకారం వల్ల. అందుకే దయచేసి అహంకారాన్ని విడిచిపెట్టేసి రేపు ఇది ఫస్ట్ అబ్స్టాకల్, సెకండ్ అబ్స్టాకల్ అనేది ఏంటి రేపు తెలుసుకొని అది ఎలాగ ఓవర్కమ్ చేసుకునేది తెలుసుకుందాం. సో ఫస్ట్ అబ్స్టాకల్ ఏంటి, అహంకారం. దానికి ఎలాగ ఓవర్కమ్ చేసుకోవాలి, నమ్రత. నమ్రతాన్ని విపంతో ఆ నమ్రత ఎలాగొస్తుంది మనకి, హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే 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 రామ్ 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 హరే. ఎవరైతే స్పష్టంగా భక్తితో భగవత్ నామస్మరణం చేస్తారో ఆటోమేటిక్గా వాడికి అన్నీ ఎందుకంటే సకల గుణం నిధానం, అన్ని రకమైన గుణము వాళ్ళలోనే వచ్చేస్తుంది, సర్వ సద్గుణాలు వచ్చేస్తుంది ఎప్పుడైతే హరినామస్మరణం చేస్తారో, భక్తి చేస్తారో, హరిభక్తి చేస్తారో. అందుకే నమ్రత రావాలి అని జపం చేస్తూ వస్తుంది నమ్రత, ఎప్పుడు రాదు. నమ్రత భగవత్ నామం చేస్తే ఆటోమేటిక్ నమ్రత వచ్చేస్తుంది. నమ్రత ఏంటి, అన్ని సద్గుణాలు వచ్చేస్తాయి మీకు, ఒకటి నమ్రత అని కాదు. సో అందుకే అన్ని గుణాలు రావాలంటే, సర్వగుణ సంపూర్ణుడు అవ్వాలంటే హరిభక్తి ఒకటే దారి, ఇంకా ఏది దారి కాదు. అందుకే దయచేసి అందరూ హరిభక్తి చేయండి, జీవితాన్ని సఫలం చేసుకోండి. వాంఛాకల్పతరుభ్యశ్చ కృపాసింధుభ్యో చ పతితానం పావనేభ్యో వైష్ణవ్యో నమో నమో. హరే కృష్ణ.